అందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడం. ఆ అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ గా అన్ని చోట్ల కూడా మేము పంపించడం జరిగింది. అందరి వెళ్ళడం ఉంది. సో దాంతో చాలా మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు 100 ఏళ్ల ఫంక్షన్ ఈ అక్టోబర్ 2 నుంచి, అంటే దసరా నుంచి వచ్చే దసరా వరకు, ఈ దసరా నుంచి వచ్చే దసరా వరకు ఉంటుందన్నమాట ప్రోగ్రాము. సో అందులోపల 7 ఫంక్షన్స్, చాలా పెద్ద ఫంక్షన్స్ 7 చేస్తాము. సో కాబట్టి అసలు అలసట ఇప్పుడు అది కాక, ఇప్పుడు నేనున్న బస్తీలో 2500 ఫ్యామిలీస్ ఉన్నాయి. 2500 మందిని కలవాలి. ఎంత లోపల 35 డేస్. చాలా పెద్ద గ్రూప్ ఉంది. చాలా. అది నా గ్రూప్ ఒక్కటే, మా గ్రూప్ ఒక్కటి 10,000 మంది ఉన్నారు. అలాంటివి 11 గ్రూప్స్ ఉన్నాయి. నా గ్రూప్ లాంటివి 11 గ్రూప్స్. నా గ్రూప్ కి సంబంధించినవి 10,000 మందిని కలవాలి, నేను ఇంకా కొంతమందిని కలిసి. ఇది కాక నేను ఈ 11 గ్రూపులని నగరం అంటారు అన్నమాట. నగరం అంటారు. ఈ 11 బస్తీలను కలిపి నగరం అంటారు. ఆ నగరానికి నేను సంపర్క ప్రముఖ అన్నమాట. సంపర్కం అంటే కలవడం, అందరినీ కలవడం. కలవాలి. సంపర్కం అంటే అందరినీ కలవాలి. సో కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే, దగ్గర దగ్గర అంటే ఇంకా ఎన్ని అంటే చెప్పలేము, ఎంతమంది జనాలు ఎన్ని మీటింగ్లు అవుతాయో తెలియదు. సో అక్టోబర్ నెల లోపల ఏమనుకోవద్దు, కొద్దిగా ఒక నెల రోజుల పాటు, అంటే అక్టోబర్ కాదు, ఈ 24th ఆగస్టు నుంచి కొన్ని బ్రేక్స్ వచ్చే అవకాశం ఉన్నాయి మనకు. సో అందరూ వీలున్నంత వరకు నేను ట్రై చేస్తాను. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా ఇట్లా మీటింగ్లు అవి చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటింటికి మీ అందరికి అక్షింతలు వచ్చాయి కదా రామ జన్మభూమి టైం లోపల, శ్రీరామ మందిరము ఇదైనప్పుడు. అలాగా అప్పుడు ఎలా అయితే ఎన్ని ఇళ్ళకైతే మేము తిరిగామో అన్ని ఇళ్లకు ఇప్పుడు మళ్ళీ తిరిగే డైరెక్షన్స్ వచ్చాయన్నమాట మాకు. ప్రతి హిందువుని కలపాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా కోల్పోయాం కదా, ఇంకా ఎక్కువ కోల్పోయే అవకాశం లేదన్నట్టుగా మాకు డైరెక్షన్స్ వచ్చాయన్నమాట. సరే, ఎలా డైరెక్షన్స్ వస్తే అట్లాగే చేస్తాం. మా దగ్గర ఏమైతుందంటే డిసిప్లిన్ చాలా ఉంటుంది. పై వాళ్ళు చెప్పారు అంటే అదేదో మిలిటరీ డిసిప్లిన్ లాగానే ఉంటుంది. ఇప్పుడు 7:30కి ప్రోగ్రామ్ అంటే షార్ప్ 7:30కి ఎవరు వచ్చినా రాకపోయినా ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. హైయెస్ట్ డిసిప్లిన్. సో దాంతో మాకు కూడా కొద్దిగా ఇది ఉంటుంది. ఇందులో ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదు, మనం ఇచ్చేది లేదు, వాళ్ళు మనకి ఇచ్చేది లేదు. డబ్బు లేదు, హోదా లేదు, ఏమి లేదు. ఉన్న రెస్పాన్సిబిలిటీ మాత్రం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫంక్షన్ చేయాలంటే మనమే పువ్వులకి, తర్వాత ఇంకా ఇప్పుడు ఏమంటారు, మేము విడి పువ్వులు తెస్తాము, తర్వాత పూల అలంకరణ. ఇప్పుడు మీరు ఎట్లయితే అందరూ ఏమంటారు దాన్ని, వరలక్ష్మి వ్రతంకి శనగల్లాగా తెస్తారో, మేమందరం కూడా అలాంటివే అందరికి బిస్కెట్ ప్యాకెట్లు అవి ఇవి తీసుకురావడం, అవన్నీ ఎవరి దీంట్లో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి తీసుకొచ్చుకుంటాం. మాలో మేమే కాంట్రిబ్యూట్. ఇక్కడ మాకేది ఎవరు ఫండ్ ఇవ్వడము అట్లా ఏం జరగదు అన్నమాట. అందుకోసమే ఇది ఇంత అసలు, అంటే 100 ఏళ్ళు ఉండడము, ఏ రాజకీయ ఇది లేకుండా ఉండడం అంటే అది చాలా గ్రేట్. అంటే అది 100 ఏళ్ళు అయిందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక ఆర్గనైజేషన్ 100 సంవత్సరాలు ఉండడం అనేది. అయితే అదృష్టం ఏంటంటే ఆర్ఎస్ఎస్ నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, పొలిటికల్ గా వచ్చిన వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉంటారు, చాలా స్ట్రాంగ్, హైయెస్ట్ డిసిప్లిన్, టాప్ క్లాస్ హెల్త్. అది క్లుప్తంగా చెప్పాలంటే చాలా క్లుప్తంగా చెప్పాను అసలు. సో అది అనేది చాలా కష్టం సార్. చాలా కష్టం మేడం, చాలా కష్టం. అంటే అలసిపోతున్నాను. మెయిన్ ఏమైతే, నాకు ఒక్క ప్రాబ్లం ఉంది, నేను మీ అందరికీ చెప్పుకుంటానేమో. నాకు చిన్నప్పటి నుంచి, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒకటే ఒక ప్రాబ్లం. నాకు ఒకటి కాదు, 2 ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే దగ్గు. అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది నాకు. అక్టోబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి వరకు. రెండవది ఏంటంటే తలకాయ నొప్పి. ఈ తలనొప్పి ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది కారణం తెలియదు. కారణం తెలిస్తే మందులు. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. అంటే వేరీడ్ గ్రూప్ ఉన్నారు. నాకు ఉన్న ఫ్రెండ్స్ లో కూడా ఎట్లా అంటే ఆలోపతి గాని, యునానీలో కూడా ట్రై చేశాను. యునానీ, హోమియోపతి, అలోపతి, మళ్ళీ అన్ని రకాల ఇవి తీసుకున్నాను. ఇక తలకాయ నొప్పి వచ్చిందంటే ఆ రోజు మొత్తం పోయినట్టే. ఇప్పుడు నిన్న నేను అక్కడ మాది ఒక బస్తీ ఉంది. ఆ బస్తీ లోపల మీరు అసలు ఆశ్చర్యపోతారు, ఎంత అసలు అది, అంటే అది ఎలా ఉందంటే ఏం చెప్పాలి, పేదరికానికి పుట్టినీళ్ళు లాగా ఉంది నిన్న వెళ్ళింది. మరి అక్కడ అందరూ, కానీ వాళ్ళందరిలో కూడా ఆ జాగరణ ఏదైతే ఉందో అది చాలా సంతోషం. అక్కడ కూడా ఒక ఆయన సిన్సియర్ గా ఎఫర్ట్స్ చేస్తున్నాడు. నేను ఫోటోలు పెడతాను, మీరు చూడండి. బాబోయ్, అంటే దేవుళ్ళు ఉన్నారు. అంటే మీరు అనుకుంటారు నేను చేసేది ఏదో శ్రీనివాస్ ఏదో బాగా చేస్తున్నాడు అనుకుంటారు కదా.
వీళ్ళందరి కాలు గోటికి నేను పోలను. నేనేమి అతిశయోక్తి చెప్పట్లే, ఉన్నమాట చెప్తున్నాను. నేను చేసే సేవ కంటే 1000 రెట్లు ఎక్కువ సేవ చేసే వాళ్ళు ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ది సేవా భారతి గ్రూప్ సెపరేట్ అన్నమాట. సో ఆ సేవా భారతి గ్రూప్ లోపల నా క్లోజ్ ఫ్రెండే ఉన్నాడు. అతను ఏమన్నాడంటే, నీ ప్రవచనం అయిన తర్వాత, ఇది నాది నిన్న నారాయణీయం ప్రవచనం ఉండే కదా మధ్యాహ్నం, అది అయిన తర్వాత అక్కడికి తీసుకెళ్తాను అన్నారు అనమాట. అంటే అక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ అసలు వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళకి ఏమీ పేదరికం బాధ పెట్టడం లేదు వాళ్ళని, ఏమీ ఇది లేదు. వాళ్ళు చక్కగా సంతోషంగా, మాకు అది కూడా ఇచ్చింది ఒక చిన్న బస్తీ దవాఖానా అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ బస్తీ దవాఖానాలో ఒక రూమ్ ఇచ్చారు అంతే. ఆ రూమ్ లోపలే వాళ్ళ పిల్లలందరూ చక్కగా దశావతారాలు కొంతమంది వేశారు. తర్వాత ఇంకోటి ఏంటి, గోపికలది, వాళ్ళది గోపికలు, కృష్ణుడు, వీళ్ళందరివి కొన్ని పాటల మీద డాన్స్లు అవి చేశారు. సో అది లోపల నేను మాట్లాడే అవకాశం కలిగింది అన్నమాట. స్పీచ్ పంపిస్తాను. చిన్న చిన్న సందేశం. ఎక్కువసేపు మాట్లాడితే పిల్లలు నిద్రపోతారు. మీ అందరిలాగా మీకు 9 అయితే అందరు నిద్రపోతారు కదా, అట్లాగా వాళ్ళు కూడా. లక్కీగా ఏమవుతుందంటే, ఈ ఆన్లైన్ లో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు చాలా డీప్ గా నిద్రపోతుంటారు, గురక కూడా పెడుతుంటారు చాలా మంది. అదృష్టం ఏంటంటే అందరూ మ్యూట్ లో ఉంటారు కాబట్టి నాకు వినిపించదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది అన్మ్యూట్ చేసుకొని గురక పెడతారు. ఏం నిద్రపోం సార్. అది అంటే సార్ మేము మా గ్రూప్ లో ఎవ్వరం చెయ్యం. కృష్ణాష్టమి సెలబ్రేషన్ సార్ నిన్న కృష్ణాష్టమిది. సో చాలా చోట్ల పిలిచారు. అయితే ఏమైందంటే 7:30 తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉంది. ఇక నాకు 7:30 ఇంటికి రావడమే, నాకు ఎలాంటి స్టేజ్ లో వచ్చానంటే, నేను ఆ బండి కూడా నడిపించే స్టేజ్ లో లేను. అసలు నాకు మధ్యలో భయం వేసింది ఏంటంటే, షుగర్ డౌన్ అయిందేమో అని కూడా భయం వేసింది. ఎందుకంటే 3 days అయింది ఏం తినక, లంకనంలో ఉన్నాను కదా. సో నాకు మా ఇంటికి వచ్చే దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉందన్నమాట. ఆ ఫ్లైఓవర్ మీద అయితే కళ్ళు తిరిగినట్టు అయింది, అసలు పడిపోతానేమో అనిపించింది. ఎట్లా వచ్చానో ఇంటికి అసలు తెలియదు. నేను ఇంకా ప్రామిస్ చెప్తున్నాను, మీరు నమ్మరు. అసలు అందులో ఒక మెసేజ్ పెట్టే కదా, నో నో ప్రవచనం టుడే అని చెప్పి, అది పెట్టడానికి నేను స్ట్రగుల్ అయ్యానంటే ఇమాజిన్ చేసుకోండి. కాళ్ళు కడుక్కొని అలా పడిపోయాను అంతే. ఇంకా పడిపోయి 12:30కి లేచాను. అంటే 5 hours నాకు అసలు ఒళ్ళు తెలియలా. సో ఈ 2 ప్రాబ్లమ్స్ నాకు ఎందుకున్నాయో తెలియదు. నిజ జన్మల పాపాలు అందులోపల ఇక్కడ వచ్చే పాపాలు చాలా పెద్దవట. అవి ఎన్ని పాపాలు ఎన్ని జన్మలలో చేసుకున్నామో తెలియదు. చాలా పెద్ద పాపాలే చేసుకున్నాను. అందుకే ఆ తలకాయ నొప్పి అంత బాధ పెడుతుంది నన్ను. అంటే నాకు ఎన్నోసార్లు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మీరు నమ్మరు, నేను అమెరికాలో, యూరోప్ లో ఎక్కడైనా కాన్ఫరెన్సెస్ అవి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు సరిగ్గా రోజు నాడు నాకు తలకాయ నొప్పి వస్తుంది. సరిగ్గా రోజు నాడు వచ్చిందంటే, ఆ రోజు రాకుండా ఉంటే అయిపోయినట్టే, చాలా అద్భుతంగా. ఇక నాలాంటోడు లేడు. వచ్చిందంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం ఎంత కష్టం అవుతుందో. అలాంటివి నాకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కూడా. ఒకసారి అయితే ఏమైంది, మా ఫ్రెండ్ ఒక అతను ఒక ప్రాజెక్ట్ కోసం పంపించాడు అనమాట. మంచి, అది చాలా చిన్న కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్. అది 800,000 అంటే $1 million ప్రాజెక్ట్ సుమారుగా. అది ముందే చెప్పాడు, ఎలా అయినా సరే నువ్వు ఆ ప్రాజెక్ట్ తేవాలి మాకు, అది అని చెప్తే షికాగోకి వెళ్ళాను. వెళ్తే ఎర్లీ మార్నింగ్ నాకు మీటింగ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 7:30కి మీటింగ్ ఉంది. నేను నైట్ వెళ్ళాను, 11-12కి వెళ్ళాను. తలకాయ నొప్పి, జెట్ లాగ్, అలసిపోయాను. పొద్దున్న లేచేసరికి ఇట్లా తలకాయ వణుకుతోంది లిటరల్లీ. 15 రోజులు టైం ఉంది నాకు, ఆ కాంట్రాక్ట్ తేవడానికి 15 రోజుల టైం ఉందన్నమాట. కానీ తలకాయ బద్దలైపోతుంది, వామిటింగ్ సెన్సేషన్. బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తే ఒక ప్రాబ్లము, వెళ్ళకపోతే ఒక ప్రాబ్లము. 7:30కి మీటింగ్ ఉందంటే వాళ్ళందరూ 7:30, 8 మధ్యలో వస్తారు కాబట్టి నేను 7:30 కల్లా వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళి నా ఐడి కార్డు చేయించుకొని నేను లోపలికి వెళ్ళి మీటింగ్ రూమ్ బుక్ చేసుకొని, మీటింగ్ రూమ్ లోపల ప్రింట్స్ అన్ని రెడీ చేసి, వాళ్ళందరూ వచ్చే లోపల నా ప్రెజెంటేషన్ కూడా రెడీ చేసి కనెక్ట్ చేసి ఉన్నాను అనమాట. వాళ్ళందరూ వస్తే 7:30, 8 కల్లా స్టార్ట్ అయిపోయింది మీటింగ్. 8 నుంచి 11:30 వరకు మీటింగ్ అయింది. 11:30కి వర్కింగ్ లంచ్ అన్నమాట. వర్కింగ్ లంచ్ లోపల లంచ్ చేస్తున్నాను. ఈ తలకాయ చచ్చిపోతానేమో అన్నంత ఇది అయిపోయింది. సరే ఇంకా 15 రోజులు టైం ఉందిలే ప్రాజెక్టు, ఇంకా పర్వాలేదులే చేయొచ్చు అనుకున్నాను. అదృష్టవశాత్తు వాళ్ళు ఏం చేశారంటే, ఆ 3 గంటలకే వాళ్ళు మీ అందరిలాగా చాలా ఇంప్రెస్ అయిపోయారు. అయిపోయి ఏం చేశారు, వాళ్ళు వెంటనే సైన్ చేసి ఇచ్చేశారు. తీసుకెళ్ళిపోండి, సైన్ చేసాం, ప్రాజెక్ట్ ఇచ్చేసామని చెప్పి అన్నారు. $1 million సుమారుగా, $800,000 అంటారు. చిన్న ప్రాజెక్టే కానీ చిన్న కంపెనీలకు అది పెద్ద ప్రాజెక్టు. సో అది సైన్ చేసి ఇంకప్పుడు రూమ్కి వచ్చేసి అలా పడుకున్నాను. పడుకున్న తర్వాత మరి 14 రోజులు టైం మిగిలిపోయింది. ఇంకేం చేయాలి, అప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి, ఈ కోస్ట్ నుంచి ఆ కోస్ట్కి, ఆ కోస్ట్కి మొత్తం అంతా తిరగడం అనమాట. అందరూ మా కజిన్స్, వీళ్ళు వాళ్ళు అందరూ. నాకు అందులో చిన్నప్పుడు బంధుప్రీతి చాలా ఇష్టం ఉండేది. ఇది చెప్తున్నది నేను 10 years బ్యాక్ సంగతి.
బంధుప్రీతి చాలా ఇష్టం. అందరి ఇళ్ళకి మొత్తం 10 రోజుల పాటు టికెట్స్ కూడా షికాగో నుంచి క్యాన్సిల్ చేసుకొని, సియాటిల్ నుంచి చేయించుకొని, మొత్తం కోస్ట్ టు కోస్ట్ తిరిగి మీ వాళ్ళందరినీ కలిసేసి వచ్చారనమాట. మైగ్రేనా సార్? ఫ్రెండ్స్ మైగ్రేనా అందరినీ. సార్? మైగ్రేన్ తలనొప్పి. అది అది అదే అంటారు కదా, ఇది 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 కారణము. ఇది మైగ్రేన్ హెడేక్, టెన్షన్ హెడేక్, రకరకాల హెడేక్స్ బీపీ ఉంటాయి. ఉందా సార్ మీకు? మైగ్రేనే సార్ ఇది. బీపీ లేదు, షుగర్ ఉంది. ఒక 10 years గా షుగర్ ఉంది. అయితే షుగర్ వస్తుందని తెలుసు, ఎందుకంటే ఫ్యామిలీలో ఉంది. ఎనీవే, సో మనము ప్రారంభించుకుందాం. సారీ, ఇవన్నీ ఏంటంటే నిన్నటి ఎక్స్పీరియన్స్ కి నాకు అసలు చాలా ఇదైపోయింది. ఎంత బాధ వేసిందో. తర్వాత నైట్ 12:30కి లేచాక ఒకసారి అందరినీ లేపుదామా, మళ్ళీ ఒకసారి క్లాస్ తీసుకుందాము, మహాభారతం చెప్దాము అంటే అప్పుడు అనుకున్నాను ఇప్పటికి కానీ ఇక జనాలు నాతో విసిగిపోరు అని చెప్పేసి అనుకున్నారు అనమాట. అంత బాధేసింది నేను ఆ క్లాస్ తీసుకున్నందుకు. ఏమనుకోవద్దు, అందరూ కూడా క్షమించాలి. ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్పాల్సి వచ్చిందంటే, నా తలకాయ నొప్పి నా జీవితంలో నేను ఎన్ని కోల్పోయానో తలకాయ నొప్పి వల్ల నాకు తెలుసు. ఎన్ని జన్మల పాపమో. సార్ మేము అందరం ఫేస్ చేసాం కానీ సడన్ గా అది ఎలా వెళ్ళిపోయింది సార్. మీకు అలా అవ్వచ్చు, సడన్ గా పోవచ్చు. 50 ఏళ్ళుగా నాకు తెలిసి, ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది నాకు. చిన్నప్పుడు నాకు తలకాయ నొప్పి వస్తే మా నాన్న ఇక్కడ ఇలా కొడుతుండేవారు. సో నాకు చాలా ఇది అదంతే. ఇక కొన్ని జీవితంలో అవి ఉండిపోతాయి. సేమ్ మళ్ళీ దగ్గు కూడా అంతే. దగ్గు రాకుండా తప్పించుకోగలిగితే తప్పించుకుంటాను. వచ్చిందంటే 2 నెలలు 3 నెలలు. మీరు కావాలంటే చూడండి, నా ప్రవచనాలలో కూడా అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో ఉన్న ప్రవచనాలు చూడండి, తగ్గుతూ ఉంటాను. అది అంతే. ఇక అవి నేను అంట కదా, అవి పూర్వజన్మ పాపాలే ఈ జన్మలో రోగాలుగా వస్తాయి అంటారు కదా. ఈ గొంతు ఇవి వచ్చేవి పెద్ద ప్రాబ్లమ్స్, చాలా పెద్ద ప్రాబ్లమ్స్. మనకు షట్చక్రాలు ఉంటాయి కదా, అందులోపల విశుద్ధి చక్రం దగ్గర, ఆజ్ఞా చక్రం దగ్గర వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అని చెప్తారు. ఎనీవే, మనం ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాము. మీరు అసలు శరీరానికి మనసుకు రెస్ట్ ఇయ్యారు సార్. అందుకే తలనొప్పి, బ్రెయిన్ కు కూడా అసలు రెస్ట్ అంటే అది కాదు. అదైతే చిన్నప్పటి నుంచి ఉండదు కదా. 5వ సంవత్సరం నుంచే నాకు తలకాయ నొప్పి అలవాటు. సో దాంతో నివసించడం అనేది చాలా కష్టం నాకు. నేను అందరికంటే ఎక్కువ అనుభవించింది ఏది అంటే నా జీవితంలో తలకాయ నొప్పి, దగ్గు. సో అండ్ ఇంకా మీరు గమ్మత్ ఏంటంటే, పెద్ద ఫంక్షన్స్ చేసినప్పుడు, ఇప్పుడు RSSది మొన్న గురుపదోత్సవము 5 సార్లు చేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు 5 రోజుల్లో ఒక్క రోజు తప్ప 4 రోజులు నాకు తలకాయ నొప్పి లేదు. అండ్ 4 రోజులు కూడా 8 నుంచి 10 గంటలు సుమారుగా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి అదృష్టం, తలకాయ నొప్పి రాదు. ఒకసారి వచ్చిందంటే ఇక అయిపోయింది ఆ రోజు. నిన్న చెప్తున్నా కదా, నిన్న నా స్పీచ్ 20 minutes టైం ఇచ్చారు. ఇస్తే నేను 12 నిమిషాలు 13 నిమిషాలు చెప్పాను అంతే. చెప్పిన తర్వాత మిగతా ప్రోగ్రామ్ ని నేను ఎంజాయ్ చేయలేకపోయాను. తలకాయ ఇలా పెట్టుకొని కళ్ళు మూస్తూ తెరుస్తూ ధ్యానంలోకి వెళ్తూ మధ్యలో అలా పీస్ఫుల్ గా ట్రై చేసి, అలా ఇంటికి వచ్చిన తర్వాత 2 నుంచి 3 నిమిషాలలో నిద్రపోయాను అంతే. ఎక్కువ టైం పట్టలేదు. 2-3 నిమిషాలలోనే ధ్యానం చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయాను. ఇక అయిపోయింది. నాకు ఒళ్ళు తెలిసి మళ్ళీ నేను లేచేసరికి 12:30 అయింది. గురుగారు, మీరు ఎప్పుడైనా మైగ్రేన్ ఉందేమో మీకు టెస్ట్ చేయించుకున్నారా? సార్ మీరు ఇంత మైగ్రేన్ కంట్రీస్ తిరిగారు, మీరు ఎక్కడ ఏమి తెలుసుకోలేకపోయారు సార్? ఇన్ని కంట్రీస్ తిరిగారు, ఇంత మంచి డాక్టర్స్ అందరూ సరే, నేను అదే చెప్తున్నా కదా, నేను తెలుసుకోలేకపోయారా సార్ మీరు? ఎలాంటి డాక్టర్స్ కు చూపించానో నాకు తెలుసు. ఎలాంటి డాక్టర్స్ కు చూపించాను. నేనేమన్నాను తెలుసా, నా సగం ఆస్తి రాసిచ్చేస్తా అని చెప్పా. జోలే రాసుకుంటే పూడితే కదా సార్, మీ నుంచి వస్తుంది ఒక పేద బ్రాహ్మణుడు అనకండి. సో ఏదైనా కూడా నేను అంటే నాకు అంటే ఏ స్థాయికి ఉంది అనేది అది. ఎనీవే, మనము ఇది మాట్లాడుకుంటే మళ్ళీ ఇదైతుంది. సరే, ఏదేమైనా కొద్దిగా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా నేను తలకాయ నొప్పి అన్నాను అంటే నేను ఇక అది తట్టుకోలేని తలకాయ నొప్పి అని అర్థం. అదొకటే జస్ట్ అందరు గుర్తుంచుకోండి. నేను అదే అంటున్నాను కదా, ఎప్పటి పాపమో అది, ఎన్ని జన్మల చేసుకున్న పాపమో, ఈ జన్మలో ఇంకా మళ్ళా పాపం చేసే అవకాశం లేదు, ఇంకా తప్పు చేసే అవకాశం లేదు ఈ జన్మ లోపల. అంతే, ఇక అది డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే 2 ప్రాబ్లమ్స్ చాలా అది కూడా ఏంటంటే సర్కిల్. మీకు ఈ చక్రం లోపల పై లెవెల్లో ఉన్నాయి అంటే చాలా పెద్ద పాపాలు చేసుకుంటూనే ఉంటాయి అవి. మీకు హృదయం నుంచి స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవి. అంటే చాలా పెద్ద తవులు. ఏ పూర్వజన్మలో ఏ బ్రాహ్మిన్స్ లో చంపేసి ఉంటా నేను. సో అది అయి ఉంటది, ఇంక లేకపోతే ఇంత అవ్వదు. అంతే కదా, బ్రహ్మహత్యా పాతకం అంటారు కదా, ఎవడో వేదాలు చదువుకున్న వాడిని చంపేసి ఉంటారు. సో లేకపోతే ఇంత పెద్ద పాపాలు ఎట్లా చుట్టుకుంటాయి చెప్పండి. సో అందుకే మీ అందరికీ కూడా రిక్వెస్ట్ ఒకటే, నన్ను నమ్మండి, ఎప్పటి పాపాలో మనకు చుట్టుకుంటుంటాయి. ఏ తప్పులు చేసామో తెలియదు, ఎందుకు చేసామో తెలియదు, ఎందుకు అనుభవించాలో తెలియదు. ఒక్క తప్పు కూడా చేయకండి జీవితంలో. మీ అందరికీ నా మీద ప్రామిస్ చెప్తున్నా, ఒక్క తప్పు చేయకండి. ఎంత కష్టమైనా సరే
లైఫ్ లో తప్పు మటుకు చేయకండి. మీరు ఓడిపోయినా సరే గాని తప్పు చేయకండి, చచ్చిపోయినా సరే గాని తప్పు మాత్రం చేయకండి. ఓకేనా? అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సహాధ్యాయులారా, అందమైనటువంటి అలంకారాలు ఎంత బాగుంటాయో అలంకారాలు. ఈరోజు శబ్దాలంకారాలు చెప్దాం అనుకున్నాను, చూద్దాం, టైం ఉంటే చెప్దాము. అయితే అంతకు ముందే నాకేంటంటే ఉపమా అలంకారం లోపల కొన్ని ఉదాహరణలు మీకు చూపించాలని ఉంది. నేను మీకు షేర్ చేస్తాను. జస్ట్ ఎందుకు ఇవి మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు అలంకారాలు అంటే భాష యొక్క గొప్పతనం తెలుసుకోవడం కోసము. అంటే భాష లోపల మనకు 3 రకాలు ఉంటాయి. కాళిదాసు ఉపమా కాళిదాసస్య భారవే అర్ధగౌరవం దండినా పదలాలిత్యం అని వీళ్ళ 3 కవులలు. కొంతమంది పదలాలిత్యం చాలా బాగుంటది, స్మూత్ పదాలు ఉంటాయి. ఒక కవి తీసుకున్నట్లయితే అర్ధగౌరవం, చక్కటి మీనింగ్ఫుల్ సెంటెన్సులు రాయడంలో ఒక ఆయన భారవి. ఈయన ఉపమా కాళిదాసస్య అంటే ఈ ఉపమానాలు బాగా ఇవ్వడంలో కాళిదాసు. ఈ 3 కలిపి మాఘే సంతి త్రయోగుణ అని అంటారు అన్నమాట. మాఘుడు లోపల 3 గుణాలు ఉన్నాయని మొత్తం 4 కవుల పేర్లు చెప్పి ఈ 3 కవులలో ఉన్న 3 లక్షణాలు మాఘుడులో ఉన్నాయి అని చెప్పేసి చెబుతుంటారు అనమాట. మాఘుడిదే శిశుపాల వధ అప్పుడు నేను ఎగ్జాంపుల్ గా ఇది చేశాను కదా. ఒకటి షేర్ చేస్తాను ఊరికే. ఇవాళ ఏంటంటే ఇందులో ఉన్న గొప్పతనం గుర్తిస్తాం. నాకు చాలా ఇష్టం అలంకారాలు, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, అండ్ మీరు కూడా అది ఎంజాయ్ చేస్తారని, రసహృదయులు అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను ఒకటి షేర్ చేస్తాను, కనిపిస్తుందో లేదో చెప్పండి. ఎక్కడ ఇది మాకు ఎంఏలో ఉందన్నమాట. అరే ఎక్కడుంది మా ఎంఏ బుక్, నేను మీకు షేర్ చేస్తున్నాను. మాకు ఇక్కడ ఉందప్పా. ఒక్క నిమిషం, ఏమనుకోకండి, నేను వెతుకుతున్నాను ఎక్కడ పెట్టానని. ఇదంతా ఏంటంటే ఇప్పుడు చూసి చేయడం అలవాటు లేదు కదా, దాంతో వెతకడం కష్టం అవుతుంది. ఒక్క నిమిషం ఫోటో తీస్తారు. అయ్యో నాకు అది చాలా నచ్చింది. ఒక్క నిమిషం, లేకపోతే శబ్దాలంకారాలు చెప్పుకుందాం ఇవాళ. అదే మంచిది దొరకలేదు, మిస్ అయిపోయింది. సరే, ఇప్పుడు మనకు కొంతసేపు శబ్దాలంకారాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. గత వారం ఏం తెలుసుకున్నామో మనము, శబ్దాలంకారాలు, తర్వాత అర్థానికి అలంకారాలని. కొన్ని శబ్దం ద్వారా మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి, అది వింటూ ఉంటేనే చక్కగా సరదాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కొన్ని రకాల అలంకారాలు ఏంటంటే అర్థంతో వచ్చేటటువంటి అలంకారాలు ఏవైతే ఉంటాయో అవి చాలా బాగుంటాయి. హరి అయితే అర్థంతో ఇచ్చేటటువంటి అలంకారాలు మిగతా మనం అందరం తెలుసుకున్నాం ఏంటంటే, చాలా మంది కవులు ఎవరైతే మహాకవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్థాలంకారాలకు ఎక్కువ విలువ ఇచ్చారు, శబ్దాలంకారాలు తక్కువనే, అర్థాలంకారాలకు చాలా విలువ ఇచ్చారు. అయితే మనం ఏం తెలుసుకున్నాం, భరతముని యమకాలంకారం అనేటటువంటి శబ్దాలంకారానికి అంటే కేవలం సౌండ్ లో రిపిటేషన్ అవుతుంటుంది. రిపిటేషన్ అవుతున్న కొద్దీ మనకు అందంగా అనిపిస్తూ ఉంటుంది. పుంఖామునులగా అంటే అక్కడ కాలు బాగా రిపీట్ అవుతున్నాయి కదా, మనకు అట్లా అనుప్రాస అంటారు దాన్ని. పుంఖానులుగా, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది,
సో ఇది చూస్తుంటే మనకేమైతుంది, శబ్దంలో ఇది అర్థం కంటే కూడా అది శబ్దంలో చాలా రిపీట్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది అన్నమాట. సో అలాగా మనకు చెప్తూ ఉంటారు, స్వాతంత్ర కాంక్ష శాఖోపశాఖలుగా పెరిగింది అట్లా. అంటే ఏమైతుంది మనకు అక్కడ ఆ రిపిటేషన్, ఆ పదాల వల్ల మనకి ఏమైపోతుందంటే వాటి లోపల అందం కనిపిస్తూ ఉంటుంది. అది రిపిటేషన్ అవుతుండడం వల్ల అరే భలే వచ్చింది, చాలా బాగుంది అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. పొమ్మనవారు, వీరు పొమ్మనేవారు, వారు పొగబట్టేవారు అని చెప్పేసి అంటాం. పొమ్మనేవారు, పొగబెట్టేవారు. సో ఇలాగా ఒక అక్షరము ఏదన్నా మాట మాటకు రిపీట్ అయిందంటే దాన్ని వృత్యానుప్రాస అంటే ఏంటి? రౌండ్ సర్కిల్ గా, అంటే ఒకే వస్తువు ఒకే అక్షరము లేదా 2 అక్షరాలు అవే యాజ్ ఇట్ ఈస్ గా పునరావృతం అవుతాయి. యాజ్ ఇట్ ఈస్ గా అందం, హిందోళం, దా వచ్చింది చూడండి, అందం, హిందోళం, అధరం తాంబూలంలో రాలేదు కదా. అట్లా అంటే మనకి ఏంటంటే కొద్దిగా అలా ఒక అక్షరము అంటే హల్లులు గాని అచ్చులు గాని, అచ్చులు ప్లస్ హల్లులు గాని, ఈ 3 రిపీట్ అయితే మనకు చాలా బాగుంటది. అయితే అచ్చులే రిపీట్ అవుతుంటే కష్టం, అంటే మనం ఉండదు కదా. సో కాబట్టి అచ్చులతోటి మనకు ఎక్కువ అందం రాదన్నమాట. కానీ అచ్చులు ప్లస్ హల్లులు కలిసినప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక మనం ఏమన్నాం, వీరు పొమ్మనేవారు, వారు రమ్మనేవారు. మా అనేది రిపీట్ అయింది, రూ అనేది రిపీట్ అయింది. వీరు వచ్చేవారు, వారు పొగ పెట్టేవారు. అక్కడ రూ అని చెప్పి వచ్చింది. సో ఇందులోపల ఒక అక్షరం గాని ఎక్కువ అక్షరాలు గాని మాటికి రిపీట్ అవుతాయి. దీన్ని ఏమంటారు? వృత్యానుప్రాస. చెప్పండి ఒకసారి ఎవరైనా, ఏంటో ఇది మొత్తం అర్థమైందా? ఇప్పుడు మనం చెప్పండి. వృత్యానుప్రాస. వృత్ అంటే సర్కిల్, వృత్ అంటే వృత్తము అని కదా. వృత్యానుప్రాస. ఏంటి వృత్యానుప్రాసలో ఏముంటుంది మీకు? ఒకటి గాని ఇంకా ఎక్కువ అక్షరాలు గాని రిపీట్ అవుతాయి. రైట్. అక్షరాలు ప్రిఫరబుల్లీ ఏంటంటే హల్లులు లేదా హల్లులు ప్లస్ అచ్చులు కలిపి. జనరల్ గా ఏమవుతుందంటే అచ్చులు రిపీట్ అయితే అందంగా ఉండదు, అచ్చులు రిపీట్ అయితే పెద్దగా అందంగా ఉండదు. మనం సంస్కృతంలో నేర్చుకుందాము. ముందు ఇవాళ మీకు ఊరికే ఇంట్రడక్షన్ ఇచ్చేసి వాళ్ళు వదిలేస్తాను, ఎక్కువ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. అంటే గ్రాడ్యువల్ గా మనకు సంస్కృత శ్లోకాలే తెలుసుకుంటాం. నేను అది బుక్ నేను పెట్టి స్కాన్ చేద్దాం అనుకున్నాను, ఈ మీటింగ్ లో పడి మర్చిపోయాను. సో అయితే మనకు తెలుగువి కొద్దిగా మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ తెలుగువి తెలుసుకుందాం అని చూద్దాం. వృత్యానుప్రాస అందరికి అర్థమైందా అండి? ఎవరైనా అర్థం కాని వాళ్ళు చెప్పండి. సరోజ, సరోజ రోజు, ఓ రోజా. సరోజ రోజా వేసుకుని రోజు శిరోజాలలో పెట్టుకుంది, మజాగా పెట్టుకుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే జా అనే అక్షరము బాగా రిపీట్ అయింది. సరోజ రోజా రోజాలని శిరోజాలో పెట్టుకుంది. బాగుంది చూసారా? అంటే ఇది వింటుంటే మనకు కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. అలంకారాలు మీరేం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, అందాన్ని గుర్తించండి, చాలా సరదాగా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఏమైతుందంటే ఇక్కడ మనకు చక్కటి రిపిటేషన్ ద్వారా మనకు అందంగా అనిపిస్తుంది. ఈ 2 అక్షరాలు ఇప్పుడు ఒక్క అక్షరం కానీ 2 అక్షరాలు కానీ ఇలా రిపీట్ అవుతూ పోతే దాన్ని వృత్య అనుప్రాస అని చెప్పేసి అంటారు. ఎవరైనా ఒకసారి రిపీట్ చేయగలరా? నేను చెప్తానండి. చెప్పండి, దాని మీనింగ్ చెప్పండి. మీనింగ్ చెప్పండి. నేను చెప్తానండి. అంటే ఒక అక్షరము 2 సార్లు రిపీట్ కావటం కానీ చేయటం వల్ల హచ్చుల కన్నా హల్లులు అయితేనే బాగుంటుందని. అచ్చులు జనరల్ గా ఏమైతుందంటే రిపీట్ అవ్వవు, ఈ అనేవి రిపీట్ అవ్వవు కదా. అచ్చులు ప్లస్ హల్లులు మళ్ళీ కావచ్చు. అచ్చులు ప్లస్ హల్లులు అయితే పర్వాలేదు, ఓకేనా? ఇందులో ఏమవుతుందంటే రెండు కలిసి అవ్వడం, రిపీట్ అవ్వడం అండి. అవ్వచ్చు కలిసి అయితే అవ్వచ్చు. ఆరా కలిగిన అతను ఆరాంగా ఉన్నాడు అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆరా కలిగిన అతను ఆరాంగా అన్నాడు అనుకోండి. ఆరా కలిసింది, అవునా? జస్ట్ అక్కడ అర్థంతో సంబంధం లేదు. వృత్యానుప్రాసలో అర్థంతో సంబంధం ఉండదు, జస్ట్ అక్షరాలు. దాంతో అర్థం ఏముంది? జా అనే దానికి ఏముంది? రోజా, సరోజా, జా అన్ని అర్థాలతో సంబంధం లేవు, ఊరికే జా అనే అక్షరం రిపీట్ అయింది అంతే. దాంతో అర్థంతో సంబంధం లేదు వృత్యానుప్రాస. ఒకవేళ అర్థంతో సంబంధం ఉంటే దాన్ని చేకానుప్రాస అంటారు, ఓకేనా? సో ఇది కూడా సరదాగా ఉంటుంది.
ఓకే. దర్భ దర్పం అనుకోండి. ఈ దర్భ దర్పం ఓకే. లేదా కందర్ప దర్పం అనుకోండి. కందర్పుడు అంటే మన్మధుడు, దర్పం అంటే వాడి యొక్క గొప్పతనం, గర్వం, మదం ఏదో ఒకటి లెక్కేసుకోండి. కందర్ప దర్పం ఇక్కడ రిపీట్ అయిన పదాలు ఏంటి చెప్పండి? దర్ప రిపీట్ అయింది సార్. అలాగా ఆ కంటిన్యూషన్ లోని కందర్ప దర్ప సుందర దరహాస రుచులు అని మనకి చిన్నప్పుడు నేర్చుకునేదండి. చిన్నప్పుడు నేర్చుకున్నాం అండ్ అది చాలా గమ్మత్తు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ కందర్ప దర్ప అనేదైతే మనం చిన్నప్పుడు నేర్చుకున్నామో, దర్ప దర్ప రెండు పక్క పక్కన వచ్చినప్పటికీ వాటి అర్థాలు వేరున్నాయా లేదా చూడండి ఒకసారి. కందర్ప అనేసరికి ఏమైంది, అది మన్మధుడు అనేటటువంటి మాట వచ్చింది మనకు చిన్నప్పుడు, మనం చాలా చిన్నప్పుడు తెలుసుకున్నాం. అలాగే ఇంకోటి ఏంటి దర్పం. దర్పం అంటే ఆయన లోపల గర్వం. ఇప్పుడు మనకు మొదట నేర్చుకున్న వృత్యానుప్రాస లోపల ఏమవుతుందంటే అర్థంతో సంబంధం లేకుండా ఊరికే అక్షరాలు రిపీట్ అవుతూ పోయాయి అంతే. ఉదాహరణకి జయ హనుమాన జ్ఞాన గుణసాగర్ రా, జయ కపీష తిహులోక ఉజాగర్ రా, రారా కలిసింది కదా. అలాగా మనకేమవుతుందంటే అలా మనకు కలిసినప్పుడు అది అఫ్ కోర్స్ అది చివరి అంత్యానుప్రాస, అది అంత్యానుప్రాస. కానీ అక్కడ ఈ రాకు ఆ రాకు ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు. అది చివరి లోపల ఒక అక్షరం కలిస్తే దాన్ని అంత్యానుప్రాస అంటారు. ఏమంటారు? అనుప్రాస అంటే రిపిటేషన్ అంతే, ఏం లేదు. అనుప్రాస అంటే రిపిటేషన్. అంత్య అనుప్రాస అంటే ఏంటి? లాస్ట్ అక్షరం రిపీట్ అవడం అంతే. జయ హనుమాన జ్ఞాన గుణసాగర్ రా, జయ కపీష తిహులోక ఉజాగర్ రా, రామదూత అతులిత బలద మ, అంజని పుత్ర పవన సుతన మ. అలాగే రాలు కలిసాయి, మాలు కలిసాయి. దాన్ని అంత్య అనుప్రాస అంటారు. అంటే రకరకాలుగా మీ అందరికి ఎక్కడో ఒక చోట మీరు చదువుకున్నవో విన్నవో ఉంటాయి. సో జస్ట్ ఇవాళ కేవలం సంస్కృత శ్లోకాలు లేకుండా ఊరికే మీకు దాన్ని పరిచయం చేసి వచ్చే వారం చక్కటి సంస్కృత శ్లోకాలలో మనం దాన్ని ఇంకా బాగా తెలుసుకుంటాం. ఇవాళ జస్ట్ మీకు ఇలాంటివి ఉంటాయి అని మాత్రం అర్థం చేసుకోండి అందరూ. ఇప్పుడు మనము మూడో అలంకారం ఏం తెలుసుకున్నాం? చేక అనుప్రాస. చేక అనుప్రాస లోపల ఏమవుతుందంటే పక్క పక్కన వచ్చినటువంటివి ఏవైతే ఇవి మనకు ఉన్నాయో ఇందులోపల అర్థభేదం వచ్చి వెంటనే వస్తాయి. వెంటనే ఇందాకట్లాగా అంత్యప్రాసల్లాగా కాకుండా ఈ వృత్యానుప్రాస గాని చేకానుప్రాస గాని దగ్గరలో వచ్చేస్తాయి, పక్క పక్కనే వచ్చేస్తాయి అన్నమాట. కందర్ప దర్ప, తర్వాత సుందర దరహ. ఇందాకేం చెప్పారంటే ఒక్కసారి అది రిపీట్ చేస్తారా? కందర్ప దర్ప సుందర దరహాస రుచులు. సుందర దరహాస. సో ఇక్కడ కూడా మనకు అర్థం మారిందా లేదా చెప్పండి. సుందర అంటే సుందర దరహాసం. సుందర అంటే బ్యూటిఫుల్ అని, దరహాసం అనేటటువంటిదేమో దాని అర్థం వేరు. దరహాసం అంటే నవ్వు అనేటటువంటి మీనింగ్ లో వచ్చింది. అంటే రెండు వేరు అంటే అక్షరాలు రిపీట్ అయింది, దర అనే రిపీట్ అయింది. కానీ రెండిటికి కూడా దాని యొక్క కాంటెక్స్ట్ ను బట్టి, దాని ముందున్న అక్షరాలను బట్టి, దాని వెనుకున్న అక్షరాలను బట్టి అర్థం మారిపోయిందా లేదా. అర్థంతో కూడుకుంటే చేకానుప్రాస, అర్థం లేకుండా ఉత్తగా అక్షరాలు కలిస్తే అది వృత్తి అనుప్రాస. అర్థం కాని వాళ్ళు అడగండి, ఏం పర్వాలేదు. ఊరికే ఇవి సరదాగా, మనకేమి రాసుకోవాల్సిన అవసరం లేదు. ఊరికే సరదాగా మనకు జ్ఞాపకం ఉంచుకోవడానికి గుర్తుంచుకోండి అంతే. అంటే అర్థంతో సంబంధం ఉంటే చెప్తాను. ఇప్పటివరకు మనము మూడు రకాల అనుప్రాస అంటారండి. అవునమ్మా, కరెక్ట్. మళ్ళీ చెప్పండి, మీరే చెప్పండి. మంచిగా చక్కగా బాగా చెప్తున్నారు, కరెక్టే. అర్థం చెప్పండి శ్రీపాద రామలక్ష్మి గారు, చెప్పండి. అర్థంతో సంబంధం ఉంటే చేక అనుప్రాస. చేక అర్థంతో సంబంధం లేకుండా అక్షరాలు రిపీట్ అవుతే వృత్తి అనుప్రాస. వృత్తి అనుప్రాస. లాస్ట్ అక్షరం కలిస్తే అంత్య అనుప్రాస. అంత్య అనుప్రాస. సో ఇప్పుడు మనకు ఇందాక మనము ఏం చూసాము, మాటకి ఇందాక రావడం ఏదైతే వృత్యానుప్రాస లోపల మనం ఏమో పుంఖాను శాఖోపశాఖలు ఖ అనేది రిపీట్ అయింది చూసారు అక్కడ. స్వాతంత్ర కాంక్ష పుంఖానుపుంఖములు. తర్వాత ఇంకేం చెప్పుకున్నాము మనము? అందం బంధం, అందమే బంధము. ఓకే. ఆనందం, అందం బంధం ఆనందం. ఆమె అందం నన్ను ఆనందంలో బంధం చేసింది అన్నది అనుకోండి. చాలా అసహ్యంగా ఉంది, బట్ ఊరికే మన దీనికోసం అని చెప్పేసి కనుల విందు, అదొక బృందం, ఆ అందం ఈ బృందం. ఇట్లా ఏదైనా కలిస్తే అలా దాలు అక్కడ దమ్ అని కలిసింది. వాటితో అర్థం లేదు. ఆ దమ్ అనే పదంకి అర్థం ఉందా? లేదు. కానీ ఏమైతుంది,
ఉత్తగా ఆ అక్షరం రిపీట్ అవ్వడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది. అక్షరం రిపీట్ అవ్వడం వల్ల ఆనందం కలిగితే అది వృత్ అంటే ఏంటి? వృత్తం అంటే ఏంటి? సర్కిల్. సర్కిల్ అంటే ఏంటి? ఒకదాని తర్వాత ఒకటి రావడం, ఒకదాని తర్వాత ఒకటి రావడం, రాత్రి తర్వాత పగలు, పగల తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు, పగల సైకిల్ అన్నమాట. అలాగా వచ్చి మనకు అందాన్ని కలిగిస్తేనేమో దాన్ని వృత్యానుప్రాస అంటారు. చేకానుప్రాస అంటే ఏంటంటే ఆ అర్థము. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా కందర్ప దర్ప సుందర దరహాసము, సుందర దరహాసము. ఎవరైనా ఇందులో కలిసిన 2 ప్రాసలు చెప్పండి. ఇప్పుడు చేకానుప్రాసలో ఉన్న 2 చెప్పండి దర ఎవరైనా. అండి కందర్ప దర్ప. కందర్ప దర్ప లోపల దర్ప కలిసింది. ఇక్కడేమో సుందర సుందర దరహాస. దర కరెక్ట్ 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 బాగా చెప్పారు. ఇంకెవరైనా చెప్తారా ఒక్కసారి ఈ రెండింటికి మధ్య తేడాలు? ఎవరైనా సరే ఒక్కసారి చెప్పడానికి ట్రై చేయండి. సార్ దేనికి అంటున్నారండి? అనుప్రాస అంటున్నారు కదా, అది ఇప్పుడు మనకి నారాయణీయంలో కూడా కొన్ని శ్లోకాల్లో ఉన్నాయి కదా. తవ ఇవ వేషే ఫణిరాజ శేషే జలైక శేషే భువనేశ్మ శేషే అని. ఇప్పుడు ఇది అంత్యానుప్రాస అని మనం అనుకోవచ్చా ఎగ్జాంపుల్ గా? అంత్యానుప్రాస అవుతుంది. అంత్యానుప్రాస ఓకే. ఎందుకంటే వెంటనే రిపీట్ అవ్వడం లేదు. వెంటనే రిపీట్ అవ్వడం లేదు. ఇది కాబట్టి అంత్యానుప్రాస కాదా సార్? అంత్యానుప్రాసనే మీకు లాస్ట్ వస్తుంది కదా, అంత్యానుప్రాసనే. ఓకే. అంత్యానుప్రాస. ఇంకెవరికైనా అర్థం కాకపోయినా ఓకేనా? సో ఇప్పుడు ఇప్పుడు ఇది మూడోది చాలా మీరు విన్నటువంటిది. ఇది మీరు దాదాపుగా 1,00,000 సార్లు వినుంటారు. ఇదేంటంటే నేను చెప్తాను. కమలాక్షిని అర్చించు, అదొక్కసారి ఎవరైనా చెప్పగలరా? నేను మర్చిపోయాను. కరములేనా? చెప్పండి. కమలాక్షిని అర్చించు కరములు. కమలాక్షి అర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ శేషసాయికి మొక్కు శిరము. ఒక్కసారి రెండో లైన్ చెప్తారా? కొద్దిగా నాకు నోటికి లేదు అది. శ్రీనాథు వర్ణించు జిహ్వ. సో ఇప్పుడు కమలాక్షి వర్ణించు కరములు, శ్రీనాథుడు వర్ణించు జిహ్వ. మూడో లైన్ ఏంటి? మర్చిపోయారండి. శేషసాయికి మొక్కు శిరము. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. లోపల అర్థంలో ఏమన్నా మారిందా? మీరు ఒకసారి ఆలోచించండి. అర్థంలో గాని శబ్దంలో గాని ఏమన్నా మార్పు వచ్చిందా చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇందాక కందర్ప దర్ప అన్నప్పుడు మీకు అర్థం మారిపోయింది, అవునా? అర్థం మారిపోయింది. కందర్ప అంటే ఏమో ఈ కందర్పలో ఉన్న దర్ప అనేటటువంటిది ఏదైతే మన్మధుడికి సంబంధించినటువంటిది నన్ను చూపిస్తుంది. దర్ప అనేటటువంటి సెపరేట్ పదం ఏదైతే వచ్చిందో అది గర్వంని సూచిస్తుంది. అది చేక అనుప్రాస అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకు వచ్చిన దాంట్లో కమలాక్షిని అర్చించు కదా, కమలాక్షిని అర్చించు శిరములు కరములు. ఓకే, కరములు అన్నాడు. మళ్ళీ తర్వాత వచ్చినది ఏంటి? కరములు. దీనికి శబ్దంలో గాని అర్థంలో గాని తేడా ఏమన్నా ఉందా? ఫస్ట్ ఇంత లోపల శబ్దము అంటే ఏంటి, అర్థం అంటే ఏంటి అర్థం కాని వాళ్ళు ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా అటెండ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా, వారి దీనికోసం అడుగుతున్నాను. అర్థము శబ్దము రెండు ఒకటి సార్. శబ్దం అంటే సౌండ్, ఉత్త సౌండ్. అర్థం అంటే మీ ఇక్కడ కరెక్ట్. ఎస్ ఇక్కడ కరెక్ట్. కానీ మామూలుగా శబ్దం అంటే ఏమో జస్ట్ సౌండ్ అంతే. జా సరోజా, ముంజా, తర్వాత రోజా, ఇవన్నిటిలో జా అనేటటువంటిది దానికి ఏం అర్థం లేదు. జా అనేటటువంటి అక్షరం, ఉత్త అక్షరం. జా అనే దానికి ఏం అర్థం ఉంటుంది? సో కాబట్టి అదేమైపోయిందంటే మనకు ఒక అక్షరము రిపీట్ అయితే మనం అదేంది వృత్యానుప్రాస లోపల చెప్పుకున్నాం. అదే శాఖోప, శాఖలు. ఖాకి ఏమర్థం ఉంటుంది? ఏమర్థం ఉండదు కదా. ఉత్తగా అక్షరం రిపీట్ అయింది అంతే అక్కడ. సో తర్వాత రెండో దాంట్లో మనం ఏం తెలుసుకున్నాము? చేకానుప్రాసలో ఏం తెలుసుకున్నాము? అర్థము మారిపోతుంది అని చెప్పి తెలుసుకున్నాము. కందర్ప దర్ప, సుందర దరహాసం. సుందర అనేటప్పుడు దర అనే దాని యొక్క అర్థము అందంగా ఉంది అనే దాంతో మారిపోతుంది. తర్వాత దరహాసము అన్నప్పుడేమో నవ్వు అనే దాంతో మారిపోయింది. అది చేకానుప్రాసము. అంత్యానుప్రాసం అంటే ఏంది? లాస్ట్వి ప్రాస కలవడం, ప్రాస కలవడం అన్నమాట. యమ ధర్మ అదేమంటారు? యమపాల కుండ యముండ అని చెప్పేసి అంటాడు కదా. ధర్మ పరిపాల కుండ యముండ అని చెప్పేసి అంటాడు కదా ఆయన సత్యనారాయణ. సో డా అనేటటువంటిది మనకు చివరిలో కలిసింది. ఆ చివరిలో కలిసినప్పుడు ఏమవుతుందంటే
దాన్ని అంత్య అనుప్రాస అంటారు. అంటే లాస్ట్ లోపల కలిసినట్లయితే ఒక అక్షరం కానీ 2 అక్షరాలు కానీ 4 అక్షరాలు కానీ ఎన్నైనా కలిస్తే దాన్ని అంత్య అనుప్రాస అంటారు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి దాన్ని లాట అనుప్రాస అంటాము. ఈ లాట అనుప్రాస లోపల ఏమవుతుందంటే సేమ్ శబ్దం సేమ్ అర్థం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరములు కరములు. ఇప్పుడు ఇందులో మొదటి కరములకు రెండో కరములకి తాత్పర్యంలో తేడా ఉండొచ్చు, కానీ ఫస్ట్ దాని కరములు అంటే ఏంటి? చేతులనేనా ఇంకేమన్నా ఉన్నాయా? ఎవరైనా మాట్లాడండి. చేతులేనండి. రెండోసారి వచ్చినప్పుడు కరములు అనే దానికి చేతులేనా కాదా? చేతులేనండి. చేతులే. కానీ ఓవరాల్ సెంటెన్స్ ఉంది చదవండి. ఓవరాల్ సెంటెన్స్ లోపల మీనింగ్ డిఫరెంట్ ఉంది. తాత్పర్య భేదం ఉంది. తాత్పర్య భేదం ఉందా లేదా? అంటే ఆయన నర్చించే చేతులే చేతులు. నేను నిన్న స్వతంత్ర పోరాటంలో చెప్పాను కదా, దేశం కోసము ఆలోచించే మనిషే మనిషి అని చెప్పాను కదా, అట్లాగనమాట. దేశం కోసం బతికే బతుకు అని చెప్పేసి అన్నాం. అంటే ఏంటి ఇక్కడ? బతికే బతుకు అన్నాం. అంటే మీనింగ్ ఏంటి? రెండు పక్కనే ఉన్నాయి, రెండు కూడా మీనింగ్ ఒకటే. కానీ ఎప్పుడైతే సెంటెన్స్ లో గనక మనం దాన్ని కలుపుకొని చూస్తే దాని అర్థం మారిపోతుంది. ఆయనను పూజించే చేతులే చేతులు, పూజించకపోతే అవి చేతులు కాదు, అవి ఏ చెక్కలు అంతే. రెండోది ఏంటి? శ్రీనాథు వర్ణించు జిహ్వ. అంటే ఆ భగవంతుణ్ణి వర్ణించే నాలికనే నాలిక. అది సరిగా దేవుణ్ణి వర్ణించకుండా పిచ్చి మాటలు మాట్లాడితే అది నాలిక కాదు. మూడో లైన్ ఏంటండి? ఎవరన్నా చెప్పండి, నేను నాకు తెలియదు అది. శేషసాయికి మొక్కు శిరము. శిరము అన్న మీనింగ్, డైరెక్ట్ మీనింగ్ ఒకటే. కానీ ఎప్పుడైతే సెంటెన్స్ మొత్తంలో తాత్పర్యము ముందు గుర్తుంచుకోండి. ఫస్ట్ అక్షరములు, తర్వాత పదములు, తర్వాత వాక్యములు. ఈ మూడు అయితే అందరికీ తెలుసు కదా. అక్షరములు అంటే వర్ణములు అంటారు, తర్వాత వచ్చే వాటిని పదములు అంటారు. అక్షరముల యొక్క కలయికని పదములు అంటారు. మూడవది ఏంటి? వాక్యములు అంటే పదముల యొక్క కలయికని వాక్యములు అంటాం. అవునా? ఈ వాక్యం యొక్క అర్థం మారిపోయినప్పుడు అది లాట అనుప్రాస. అంటే మానవత్వం ఉన్న మనిషే మనిషి, దేశభక్తి ఉన్న మనిషే మనిషి, భగవంతుణ్ణి వర్ణించే నోరే నోరు, గారెలు తినే నోరే నోరు. అర్థమవుతుందా? సో ఇందులోపల ఏమైంది? ఉత్తగా పదం వైపుకు తీసుకుంటే సేమ్ అర్థం ఉంది, కానీ వాక్యం యొక్క అర్థము తీసుకున్నట్లు అయితే అది మారిపోతుంది. వాక్యంలో ఉన్న అర్థము అంటే తాత్పర్య భేదం ఉండాలి. తాత్పర్యము అంటే ఏంటి? అన్ని పదములను కలపగా ఏర్పడే వాక్యములో ఉన్నటువంటి మీనింగు. దానిని ఏమంటారు? లాటానుప్రాస. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి. ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? లాట అనుప్రాసలో ఏమైంది? ఇప్పుడు మీరే చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనం ఏం ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం? కుమారి గారు ఒక్కసారి చెప్పండి, ఏం ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం? శేషసాయిని శిరములు అని ఉంది. రెండింటికి తేడా ఏంటి? ఈ శిరములకు ఆ శిరములకు పలకడం ఒకేలాగా పలుకుతున్నామా, వేరేలాగా పలుకుతున్నామా? పలకడం ఒకలాగే పలుకుతున్నాం సార్. అర్థము మారుతుంది సార్. ఎక్కడ మారింది? ఇక్కడ తలకాయనే, తలకాయనే. వాక్యంలో సెంటెన్స్ వాక్యంలో మారుతుంది. పదమును పక్కన పెట్టి చూడండి. శిరము అప్పుడు మారదు సార్. మారదు. వెరీ గుడ్. అంటే శబ్దంలో గాని అర్థంలో గాని ఆ పదము మారదు. ఇంతవరకు అర్థమైందా మీకు? ఫస్ట్ పాయింట్ చెప్పండి. ఇంతవరకు అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇప్పుడు వాక్యంలో మాత్రం మారిపోతుంది దాని అర్థం. వాక్యం మొత్తము తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆయనకు మొక్కే తలకాయ, లేకపోతే అది తలకాయ కాదు అని మీనింగ్ అయిపోయింది. కానీ మామూలుగా మనకేంటి? ఒక పదం లాగా తీసుకున్నప్పుడు అర్థం అదే, శబ్దం అదే. కానీ వాక్యంలో వచ్చినప్పుడు మాత్రం దాని మీనింగ్ మారిపోయింది. అండ్ ఇలాంటివి చాలా వాడుతూ ఉంటారు కవులు, ఇప్పుడు మనం వాడమా? మనం నిత్య జీవితంలో వాడమా? మనిషికి మంచి చేయని మనిషే కాదు అంటాము. మనిషేనా అని చెప్పేసి అంటాం కదా. మనిషే మనిషి అంటాము కదా. అంటే ఏంటి? అక్కడ మనిషే మనిషి అని 2 సార్లు మనం ఎందుకు రిపీట్ చేశాము అంటే పదముల యొక్క అర్థం సేమ్ అయినప్పటికీ కూడా ఆ వాక్యంలో పెట్టినప్పుడు ఈ పని చేసేవాడే మనిషి, ఈ పని చెయ్యని వాడు మనిషి కాదు అనేటటువంటి ఒక ఇంప్లైడ్ మీనింగ్ తీసుకొని వస్తున్నాం. అర్థమైందా ఎవరికైనా? అంటే కేవలం వాక్యంలో మాత్రమే అర్థం మారితే దాన్ని లాటానుప్రాస అంటారు. ఫస్ట్ మనం నేర్చుకున్నది ఏంటి? వృత్యానుప్రాస. ఎవరన్నా చెప్పండి, వృత్యానుప్రాస అంటే ఏంటి?
శబ్దాలంకారాలు ఎక్కువ ఉండవు. ఈ 4-5 అయిపోతాయి. మనకు వచ్చే వారం ఓన్లీ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం, సంస్కృత ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. అర్థాలంకారాలు చాలా రోజులు పడతాయి. అవి కూడా మనం ఇంపార్టెంట్వి మంచిగా నేర్చుకుందాము, మీకు ఓపిక ఉన్నన్ని నేర్చుకుందాము. అయితే అందులోపల చాలా బ్యూటిఫుల్ సంస్కృత శ్లోకాలు మేము ఎంఏలో నేర్చుకున్నవి మనము నేర్చుకుందాం చక్కగా. ఇప్పుడు వృత్యానుప్రాస అంటే ఎవరన్నా చెప్పండి. ఒకటి కన్నా ఎక్కువ అక్షరాలు ఉంటే అది వృత్యానుప్రాస. రిపీట్ అవుతాయి, అక్షరం ఉంటే కాదు, రిపీట్ అవుతాయి. రిపీట్ అవుతాయి. అనుప్రాస అంటే మీనింగ్ ఏంటి? ఇంగ్లీష్ లోపల రెపిటేషన్. చెప్పండి. అనుప్రాస అనగా రిపిటేషన్ అని అర్థము. అనుప్రాస అనగా రిపిటేషన్ అని అర్థము. ఓకే, రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేకపోతే తర్వాత క్లాస్ విని ఇవాళ ఎక్కువసేపు చెప్పారు, ఇంకో 5-10 నిమిషాలు చెప్పేసి పడుకుంటాను. సో కాబట్టి రిపిటేషన్, అనుప్రాస అంటే రిపిటేషన్. అంత్య అనుప్రాస అంటే మీనింగ్ ఏంటి? అంత్య అనుప్రాస. వృత్యానుప్రాస అంటే ఎండింగ్ లో ఒకే రకమైన అక్షరాలు వస్తాయి సార్. ఎండింగ్ లోపల ఒకే అక్షరము, ఒకే రకమైన అక్షరాలు రావడము. ఎగ్జాంపుల్ చెప్పండి. నేను చెప్పింది అయితే ఇందాక తవైవ వేషే ఫణిరాజ శేషే జలైక శేషే భువనేత్మ శేషేలో ఎండింగ్ షా ఉంది కదా. ఎస్ చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. ఇంకెవరన్నా చెప్పండి. కరెక్ట్, అది కరెక్ట్ అంత్య అనుప్రాస. ఇంకెవరన్నా చెప్పండి, నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పండి. అంత్య అనుప్రాస. కరెక్ట్, అది కూడా కరెక్ట్. సో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు, అందరికీ అర్థమైంది. అంత్యానుప్రాస అర్థమైంది. సో ఇప్పుడు ఎవరైనా చేక అనుప్రాస చెప్పండి. చేక అనుప్రాస. ఒకటే పదం వస్తుంది సార్, రెండు అర్థాలతో వస్తాయి. సుందర దరహాస అనేది సుందర దరహాస. చేకానుప్రాస అంటే ఏంటి? 2 హల్లులు కానీ 3 హల్లులు కానీ ఉండి అర్థభేదం వచ్చి వెంటనే రావాలి. అది ఇప్పుడు వచ్చి తర్వాత ఇంకొక జన్మ తర్వాత వస్తే అట్లా కుదరదు. వెంటనే ఒక్క నిమిషం, మెసేజ్ వచ్చింది, క్లోజ్ చేస్తాను. యా, సో వెంటనే రావాలి. అది సరోజ రజలో కాదు, సరోజ రజ, ఇది వేరైంది. 2 ఒకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పదాలు రావాలి. దర ఇందాక వచ్చినట్టుగా సుందర దరహాసము. అలాంటివి ఏమన్నా ఇంకేమన్నా పదాలు ఏమన్నా జ్ఞాపకం వస్తున్నాయా మీకు? నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్, ఇది నాకు టాప్ ఆఫ్ ద హెడ్ ఏమి రావడం. ఆనందము కూడా కలుస్తుందా సార్? అందమే ఆనందము హిందీలో లేనా కాదు. అందమే ఆనందం అనేది మనకు, అందమే ఆనందం అనేది మీకు వృత్యానుప్రాసలో వస్తుంది. అందమే ఆనందము, అందం, దోలం, అవి 2 కూడా దాలు వచ్చినవి, అవి మీకు వృత్యానుప్రాసలో వస్తాయి. ఇక్కడ చేకానుప్రాసలో యాజ్ ఇట్ ఈస్ గా వే రావాలి. కందర్ప దర్ప సుందర దరహాసం అట్లా. ఇంకేమన్నా చెప్పండి. లేనా దేనా హిందీలో లేనా దేనా అంటే మీకు 2 అక్షరాలు కలవలేదు కదా, నా ఒకటి వచ్చింది అంతే. అక్కడ లేనా దేనా అది వృత్యానుప్రాసం అవుతుంది. ఆరాధన గీతి పలికించి ఉంది కదా సార్. సారీ, మళ్ళీ చెప్పండి. మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధనా గీతి పలికించి, ఆరాధనా గీతి పలికించి సప్తపదిలో పాట సార్ అది. చాలా బ్యూటిఫుల్ పాట అది, చాలా బ్యూటిఫుల్ పాట. రేపల్లె అదే కదా, ఆ పాటే కదా. ఏదో జల్లున పొంగిన మురళి, నవరస మురళి, ఆనందన మురళి, ఇదేనా ఆ మురళి, మోహన మురళి, ఇదేనా. చాలా బ్యూటిఫుల్ సినిమా అది. అబ్బా, అసలు కులతత్వాన్ని పోగొట్టే ఒక గొప్ప సినిమా అది. అది నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు. ఈ కులాలు పోతే తప్ప హిందూ ధర్మము ఇదవ్వదు. మాకు RSS లో కూడా, మళ్ళీ RSS గురించి చెప్తున్నాను అనుకోకండి, కులాలు తీసేయాలంటారు. ఫస్ట్ కులాలు పోయి, కులం ఉంటే ఇంటి వరకే, బయటకు వచ్చావంటే నువ్వు హిందువువి. ఈ కాన్సెప్ట్ వచ్చి తీరాలి తప్పకుండా అందరి లోపల. చాలా బ్యూటిఫుల్ పాట అది. మళ్ళొకసారి చెప్పండి, అది చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఆరాధనా గీతి పలికించి, మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధనా గీతి పలికించి. ఆరాధ. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే 2 కూడా వేరు పేరే. ఆరాధ అంటే ఆరాధ అనే అమ్మాయి, ఆరాధన అనే దాని లోపల
పూజతో సమానము అన్నటువంటిది. దాన్ని చేకానుప్రాస. అందులోనే సార్ అచ్చెరువున అంటే ఆ చెరువులో ఆశ్చర్యంతో అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ. మై గాడ్, వీరు మంచి రసప్రియులు ఉన్నారండి. చాలా సంతోషం. రసహృదయులు అలా ఉండాలి. యా, వండర్ఫుల్. చాలా చక్కగా ఇది చెప్పారు. అచ్చెరువు. ఎస్, ఆ చెరువు లోపల ఆశ్చర్యంగా అనేటటువంటి మంచి ఉద్దేశం. అది కూడా చేకానుప్రాస. చెప్పండి ఇంకా. శారదాంభోజ వదనాంబుజే వస్తుంది సార్. వస్తుంది కదా. శారద అదే అర్థాలు మారిపోతున్నాయి. అది కూడా కరెక్టే. శారదాంబోజ వదనాంబుజే కరెక్ట్. సర్వదాస్మాకం సన్నిధిం కురు. ఎస్, కరెక్ట్. కాకపోతే దాన్ని దీంట్లో కూడా పెట్టలేమంటారా? లాటానుప్రాసలో పెట్టలేమా? కాదు, లాటానుప్రాసలో పెట్టలేము. ఎందుకంటే రెండు ఒకే అర్థం ఉండాలి. ఫస్ట్ ఒకే మీనింగ్ ఉండాలి. వాక్యంలో పెట్టినప్పుడు ఒకే మీనింగ్ ఉండాలి. లాటానుప్రాసలో ఏంటంటే వాక్యము చదవక ముందు అది రెండు ఒకే రకంగా ఉండాలి. అందులో కూడా అదే కదా మరి. శారదా ఒకే మీనింగ్. సరిపోతుందా సార్? ఓన్లీ పేరు రిపీట్ అయితే చాలండి. ఏదో ఒక శబ్దము అర్థము రెండు కూడా రిపీట్ అవ్వాలి. రెండు కూడా ఒకటే ఉండాలి. అప్పుడు అది లాటానుప్రాస. రెండు కూడా ఒకటే ఉండాలి. శబ్దము అర్థము యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. కానీ వాక్యంలో తేడా ఉండాలి. కనులతో తలడితే అది అవును. కనులతో అన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకు చేకానుప్రాస అవుతుంది. అది మీనింగ్ రెండు ఒకటే, కానీ అర్థాలు వేరు కాదు. అర్థాలు కూడా ఒకటే, కానీ ఇక్కడ మనకు లాటానుప్రాసలో ఏమైంది? అర్థాలు మారిపోయాయి. అది చేకానుప్రాస అవుతుంది. కనులతో ఆ కలయి. వందనాలు కూడా వస్తుందా సార్? వందనాలు. ఎస్ 100%. భలే చెప్తున్నారు కదా మీరు. భోజరాజు అని వస్తుంది కదా, అది ఆ భోజ. ఎస్, ఆ కాంభోజ కూడా చేకానుప్రాసనే. భోజ అనేటటువంటిది చేకానుప్రాస. ఇప్పుడు కరి మకరి దేంట్లోకి వస్తుంది చెప్పండి? ఎవరో అన్నారు, దానికి ఎవరైనా జవాబు చెప్పండి. కరి మకరి అది అన్ని ఒక్క నిమిషం. అందులో రెండు వస్తాయి చెప్పండి. కరెక్ట్. ఫస్ట్ కరి మకరి అంటే వృత్యానుప్రాస. మకరి కరి అంటే అంత్యానుప్రాస. కరి మకరి అన్నప్పుడు ఏమైందంటే వెంటనే రీ రాలేదు కాబట్టి అది వృత్యానుప్రాస. రీ మాత్రం వచ్చాయి కాబట్టి అది వృత్యానుప్రాస. చేకానుప్రాసలో ఏమైంది? రెండు అక్షరాలు వెంటనే రావాలి. 2 అక్షరాలు, 3 అక్షరాలు, 4 అక్షరాలు వెంటనే రావాలి. ఎలా? మకరి కరి అంటే మా తీసేసేయండి, కరి అని రెండు వచ్చాయి. సో కరి అని వచ్చింది కాబట్టి అది చేకానుప్రాస. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి ఈ విషయం. ఎవరైనా సరే కరి మకరికి తేడా తెలియని వాళ్ళు. కరి మకరి అన్నప్పుడేమో వృత్యానుప్రాస, కరి అన్నప్పుడేమో చేకానుప్రాస. ఒక్కసారి ఎవరన్నా అడగండి. కరి మకరి కరి మకరి అంటే ఏంటి? కరి మకరి అన్నప్పుడు వృత్యానుప్రాస అవుతుంది. కరెక్ట్. ఎందుకని? అక్కడ రీ కలిసింది. మనకు మధ్యలో రీ ఒకటే కలిసింది, మధ్యలో మా వచ్చేసింది. ఇప్పుడు మకరి కరి అన్నప్పుడేమో చేకానుప్రాస. రెండు పక్క పక్కనే వచ్చాయి కాబట్టి కరి అనేది పక్కన వచ్చాయి కాబట్టి. వెరీ గుడ్. ఎవరైనా అర్థం కాని వాళ్ళు అడగండి. చాలా బాగా చెప్తున్నాను. నేను ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అవ్వలేదు. నేను ఇవాళ ఒక శ్లోకం చెప్దాం అనుకున్నుండే. సో సరే, ఇక టైం ఇది ఉంది కదా అని ఇదే చెప్పాను అన్నమాట. బాగా చెప్పారు, మంచిగా చెప్పారు అర్థాలు. ఇంకేమన్నా చెప్పండి. ఏరేరి తేనా అని ఒక పాట ఉంటది సార్, అది కూడా ఇదే వస్తుంది. మారేడు నీవని ఏరేరి మారేడు దళములు తేనా నీ పూజకు అని వస్తుంది కదా సార్. అక్కడ మారేడు, అలాగే ఏరేరి మారేడుకి, మా రాజుకి అని కూడా. మారేడు దళములు తేనా అంటే అది వృత్యానుప్రాసలోకి వస్తుందా? వృత్యానుప్రాసకు వస్తుంది. అది వస్తుంది. మీరు ఎన్ని పాటలు చెప్పొచ్చు సినిమాలో, అసలు ఎన్ని పాటలు చెప్పొచ్చు సినిమా పాటల్లో అయితే ఎన్ని పాటలు చెప్పొచ్చు. రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు. అక్కడ నాడు నేడు వచ్చింది కదా అక్కడ.
కరెక్ట్. అది మనకు అంత్యానుప్రాసలో వస్తుంది. బాగా చెప్పారు. చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అది 2 వస్తాయి. మళ్ళా చెప్పండి. ఒక్క నిమిషం గౌరీమోహన్ గారు. 2 వచ్చాయి. 2 లాభాలు వచ్చాయి. మళ్ళీ ఒకసారి చెప్పండి. తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. నవ్వులవి కావు నవ పారిజాతాలు, నవ్వులవి కావు నవ పారిజాతాలు, రవ్వంత సడిలేని రస రమ్య గీతాలు. ఆ రాజు ఈ రోజు అదో తెలుసునా, ఆ రాజు ఈ రోజు అదో తెలుసునా, రస రసలేని కలలల్ని ఫలించునా, తోటలో నారాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు. సినిమాలో పాడారండి ఎప్పుడైనా? సూపర్ అండి. ఎంత బాగా పాడారు. చాలా చాలా బాగుందండి. బాగా పాడారు అసలు. బాబోయ్! ఆవిడ మోహన్ గారు ఎప్పుడైనా సినిమాలో పాడారా పాడారు. అండి? చాలా బాగా అబ్బాయికి పాడారు. కళ్ళలన్నీ అండి. పాడారండి. ఈ రోజు క్లాస్ లో లేదండి. మాట్లాడడానికి గౌరీ పాడిన మేడం దానికి చాలా చాలా తేడా ఉంది వాయిస్. చాలా తేడా బాగుంది. ఉంది వాయిస్. మీరు మాట్లాడుతుంటే అసలు అంత స్వీట్ గా వాయిస్ ఉందండి. వస్తుందని అనుకోలేదు పాడినప్పుడు. గౌరీ మేడం మీరు సినిమాలో ఎప్పుడైనా చాలా పాడారా? బాగా పాడారు. ఎక్సలెంట్ గా సినిమాలో పాడారు. పాడగలను, నేను క్లాస్ లో సింగర్ అండి. సూపర్ అండి. అమ్మో మాకు బాబోయ్! నేర్పించండి చాలా మేడం. గౌరీ మేడం ఏదైనా ఒక 1 hour పెట్టుకుని మాకు మంచి సాంగ్స్ నేర్పించాలి. నేర్పించండి. నేర్పించాలి. అందులో ఎస్పెషల్లీ ఈ క్లాస్ లోపల ఒక అరగంట మనము ఇవి నేర్చుకోవడానికి వాటికి వదిలేద్దాం ప్రాక్టీస్ కి. మీరు ఈ క్లాసు ప్రతి వారం నేను 9:30కి వదిలేస్తాను. మీరు సాహిత్యం 9:30 to 10 మీరు అందరూ డిస్కస్ చేసుకోండి. మీకు తెలిసిన గొప్ప ఇవి అలంకారాల దాంట్లో మీరు అసలు ఈ క్లాస్ లో మొత్తం సాహిత్య అభిలాష మొత్తం మీరు తీర్చుకోవచ్చు. సాహిత్యం పైన అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా. నేను కూడా కొన్ని కొత్త కావ్యాలవి మీకు చక్కగా పరిచయం చేస్తాను. ఎన్ని కావ్యాలు పరిచయం చేస్తానంటే ఇక మీరు జీవితంలో మర్చిపోలేనన్ని కావ్యాలు పరిచయం చేస్తా. అసలు ఇక అన్ని రకాల, అసలు ఎంత అంటే సంస్కృత సాహిత్యము, తెలుగు సాహిత్యము, మీకు అందరు కవులు, మీకు తెలుగులోను సంస్కృతంలోను అందరు కవులను పరిచయం చేస్తారు. సో మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రిమైనింగ్ టైం పాటల రూపంలో వారు ఇవి రాసిన ఎంకి పాటలు మీకు ఎన్ని ఉన్నాయో అసలు లెక్కలేనటువంటివి. అసలు చాలా మా దాశరథి రంగాచార్య రాసినటువంటి మోదుగ పూలు గాని చాలా అసలు లెక్కలేనన్ని ఇవన్నమాట. విశ్వనాథ్ సత్యనారాయణ గారు 1000 పడగలలో అసలు ఆయన ఎన్ని రాశారో అసలు. కొన్ని వాళ్ళు పాడే పాటలు, లోకల్ గా పాడుకునే పాటలు, ఎస్పెషల్లీ దేవదాసి కొన్నాళ్ళు పాడుతుంది. ఇతనికి ఒక తమ్ముడు ఉంటాడు ధర్మారావుకి. ఆ తమ్ముడు ఒకసారి పాడతాడు. అది తర్వాత పురాణ వైర గ్రంథమాల లోపల రాసినటువంటి కొన్ని పాటలు. ఇవన్నీ కూడా సాహిత్యం మంచి, దీంట్లో మంచి సాహిత్య అభిరుచి ఉండి, అంటే మనం కోల్పోయినటువంటిది, మనం కోల్పోయిన తెలుగు సంస్కృత సాహిత్యంలో ఉన్నటువంటి అభిరుచిని ఎంత బాగా పాడారు అసలు. ఆవిడ చాలా అద్భుతంగా పాడారు. అంటే ఆనెస్ట్లీ చెప్తున్నా, ఆవిడ వాయిస్ మాట్లాడిన దాని మీద పాటకి 1000 రెట్లు డిఫరెన్స్ అనిపించింది నాకైతే. అంత బాగుంది. నేను అదే పాడిన విన్నాను సార్. పాటలలో ఒక అది మాట్లాడితే అసలు ఏంటి వేరేగా ఉంది, కానీ పాడితే ఎంత మధురంగా ఉంది అనుకోలేదు. ఇట్స్ వెరీ నైస్. కరెక్ట్. చాలా ఎక్సలెంట్ గా పాడారు. సార్ సో కృష్ణ అయితే శాస్త్రి గారి కవితలు కూడా చాలా వస్తాయి సార్. కృష్ణ ఎన్ని శాస్త్రి ఉన్నాయో గారు. కృష్ణ శాస్త్రి కవితలు, అసలు ఎన్ని మనం ఇవి చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా ప్రతి సాహిత్య ఇది మనము పరిచయం చేసుకుని చక్కగా దాన్ని మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అరగంట సేపు దాని యొక్క పరిచయము, తర్వాత అరగంట సేపు మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి, ఇదంతా కూడా ఏంటంటే స్పందించే హృదయం ఉన్న వాళ్ళకి సాహిత్యం అంటే పుస్తకాలు చదివే, అంటే తెలుగులోనే అని కాదు, ప్రతి లాంగ్వేజ్ లో కూడా ఒక ఏమంటారు ఒక రసం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో. ఎస్పెషల్లీ నేను మీకు ధ్వన్యాలోకం అని, మనది అలంకార శాస్త్రం అన్నమాట ధ్వన్యాలోకము. ఆ ధ్వన్యాలోకం చెప్పినప్పుడు మీకు చెప్తాను అసలు రసహృదయులు ఎలా స్పందిస్తారు అని. ఎవరికైనా టైం ఉండి కొద్దిగా అర్థమయ్యే వాళ్ళు నా ధ్వన్యాలోకం క్లాసెస్ వినండి. నాది ఆన్లైన్ లో నాది ఉంది ధ్వన్యాలోకము, వినండి. వింటే మీకు అసలు అది అర్థమవుతుంది. అంటే ధ్వన్యాలోకం సౌండ్ కి మనము సౌండ్ లో ఉన్నటువంటి వెలుతురుని ధ్వన్యాలోకం అంటారు అనమాట. ధ్వన్య ఆలోకం, ధ్వని యొక్క ప్రకాశం. తప్పక వినండి నాది ధ్వన్యాలోకం. విన్నారంటే మీరు అసలు ఇదైపోతారు. అసలు అంత క్లాస్ కూడా నేను బాగా చెప్పానని చాలా మంది మా క్లాస్మేట్స్, చాలా మంది ఎంఏ క్లాస్మేట్స్ చాలా మంది అన్నారు. ఈ రస హృదయం సార్ మీ గ్రూప్ లో ఉందండి. నా యూట్యూబ్ లో ఉందమ్మా. నా యూట్యూబ్ కి వెళ్ళి మీరు ఎంఏ సాంస్క్రిట్ అని కొట్టండి.
మీకు చాలా ఓకే సార్. సాంస్క్రిట్ లోపల మొత్తం నేను నేర్పించిన అలంకారాలు, తర్వాత ఈ ధ్వన్యాలోకము, తర్వాత కావ్య ప్రకాశం నేర్పించాను. కావ్య ప్రకాశం చూసుకోవచ్చు. ఈ అలంకారాలు కూడా కొన్ని నేర్పించాను. కొన్ని కాదు, అలంకారాలు ఒక 60-70 నేర్పించుకుంటాను. ఇప్పుడు చూసుకోవచ్చు. కాకపోతే ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు, అవన్నీ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీలైనది ఆ రసహృదయం ఉండి ఆ సమయంలో చూడాలనిపించినవి చూడండి. మళ్ళీ ఎక్కువ టైం స్పెండ్ చేసి ఈ మీ వేరే పనులు మానుకోవద్దు. భాష మీద ఎంత నేను మీకు గాథా సప్తశతి చెప్తానని చెప్పే కదా. ఇది అయిపోగానే 4 వారాలు అలంకారాలు అయిపోయిన తర్వాత గాథా సప్తశతి తెలుసుకుందాం. ఇవన్నీ ఏంటంటే మన మనసుని ఆహ్లాదపరచడానికి, అలంకారాలు ఉన్నవే మన మనసుని ఆహ్లాదపరచడానికి. ఇప్పుడు ఆవిడ పాడిన పాట లోపల తోటలో నా రాజు వచ్చింది, తొంగి చూసాను నాడు, ఓకే, తర్వాత ఇంకొక రాజు, మళ్ళీ నీడ నవ్వెను నేడు, నాడు నేడు, రాజు రోజు. చూసారంటే ఆ అంత్యానుప్రాసని ఎంత అందంగా తీసుకొచ్చారు అనేటటువంటిది మనం అందుకోసమే మన పాటలు, పాత పాటలు ఎస్పెషల్లీ ఎందుకు ఇన్ని రోజుల పాటు మనకు జ్ఞాపకం ఉన్నాయి అంటే వాటి లోపల అర్థము, శబ్దము, అర్థము రెండు కూడా. శబ్దంకి కూడా మన వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పా కదా, చాలా మంది గ్రూప్స్ గా విడిపోయారు ఆ రోజుల లోపల. ఎప్పటి లోపల భరతముని ఇచ్చినప్పటి నుంచే విడిపోయారు. విడిపోయి ఏం చేశారు, శబ్దాలంకారాలకి కొంతమంది సపోర్ట్ చేశారు, అర్థాలంకారాలకు కొంతమంది సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత ఏమైందంటే శబ్దాలంకారాలలో భరతముని ఒకటే మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చిందని యమకానికి ఇచ్చారు. యమకం మళ్ళా తెలుసుకుందాం మనం. సో యమకంకి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత ఈ ఉపమాలంకారము, దీపకం, రూపకం ఇవి తెలుసుకుంటే చాలు అని చెప్పి భరతముని చెప్పారు. నాట్యశాస్త్రం నేర్పించినటువంటి భరతముని నాట్యశాస్త్రం, దాన్ని పంచమ వేదం అని కూడా అంటారు. మన మహాభారతం లాగానే దాన్ని కూడా పంచమ వేదం అని కూడా అంటారు. భరతముని ఇచ్చినటువంటి నాట్యశాస్త్రము 4 వేదాల సముదాయం అని చెప్పేసి కూడా చెప్తారు అనమాట. ఎప్పుడైనా తెలుసుకుందాం అది కూడా. భరతముని నాట్యశాస్త్రం కూడా నాది ఆల్రెడీ ఉన్నట్టుంది, భరతముని నాట్యశాస్త్రము. అది కూడా మీరు టైం ఉండి ఫాస్ట్ గా అర్థం చేసుకునే వాళ్ళ కోసం అది. లేదు ఇలా ఇప్పుడు నేను మన క్లాస్ లో చెప్పేది ఎక్స్ట్రీమ్లీ స్లో పేస్ లో చెప్తాను. చాలా నిదానంగా జోక్స్ చేసుకుంటూ అవి చేసుకుంటూ చెప్తాను. అవేమో కొంచెం సీరియస్ గా సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంటాయి అన్నమాట, అంతే. సో ఇవాళ మనం చాలా అందమైనటువంటి అలంకారాలు తెలుసుకున్నాము. సమ్మరీ ఏంటంటే వృత్తి అనుప్రాస అంటే ఒకే అక్షరం మాట మాటకి రిపీట్ అవుతూ ఉంటుంది, దగ్గర శాఖని శాప మధ్యలో ఒక అక్షరం వచ్చినా కూడా ఏం పర్వాలేదు. కరి మకరి, రీ తర్వాత మా వచ్చింది మళ్ళీ, తర్వాత మళ్ళీ, సో అట్లా కరి మధ్యలో మా వచ్చింది, మళ్ళీ కరి. సో ఈ రకంగా వృత్తి అనుప్రాస. ఇలా కాకుండా రివర్స్ చేసినట్టే, దాన్ని కొద్దిగా రివర్స్ చేసి మకరి కరి అన్నాం అనుకోండి, అప్పుడు అది చేక అనుప్రాస. ఎందుకంటే వెంటనే 2 అక్షరాలు వచ్చాయి, కానీ రెండింటిది మీనింగ్ వేరైపోయింది. మకరం అన్నప్పుడేమో మొసలైంది, కరి అన్నప్పుడేమో ఏనుగు అయిపోయింది. సో అలాగే ఇందులో మనం చేకానుప్రాసలోని భోరు భోరున ఏడవడం, జలపాతం, భోరు పక్క నవ్వెను, పక్కన ఒక్క నిమిషం, భోరు అనే వాటి అర్థం మారిందా? అర్థభేదం రాలేదు. వృత్యానుప్రాస. పక్క నవ్వడం అనేది కూడా వృత్యానుప్రాస కిందకే వస్తుంది. బాగా చెప్పారు, మంచి ఎగ్జాంపుల్స్. దయచేసి ఈ క్లాస్ కొద్దిగా ఎవరైనా నోట్స్ రాయగలిగితే నేను వాళ్ళకి 100,000,000 వందనాలు ఇస్తాను. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు ఆవిడ చెప్పిన ఎగ్జాంపుల్ జలపాతం అన్నారు. జల ఈ రెండింటిది, జలపాతం ఈ రెండింటిది, జలపాతం అనేటటువంటిది రెండింటిది మీనింగ్ ఒకటే అయిపోయింది. పక్క రెండింటిది మీనింగ్ ఒకటే అయిపోయింది. కాబట్టి అది వృత్యానుప్రాస కిందకే వస్తాయి. ఇంకేం చెప్పారమ్మా? మీరేమో బాగా చెప్పారు. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎవరు చెప్పింది ఇప్పుడు? ఎవరమ్మా? శుభ చెప్పమ్మా. ఇంకొకసారి ఇంకొకటి భోరున చక్క చేయడం అంటాం కదా మనం, అంటే వెంటనే మనం చేసేసినట్టుగా చక్క. వృత్యానుప్రాస. ఇవన్నీ కూడా వృత్యానుప్రాసకు చక్కటి ఉదాహరణ. ఇది రాదండి, మేకకొక మేక, మేక తోక మేక, అది కాళిదాస్ రాసు. తెనాలి రామకృష్ణ. కరెక్ట్. సో మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇవన్నీ కూడా వృత్యానుప్రాసకు చక్కటి ఎగ్జాంపుల్స్. చేకానుప్రాసలో మాత్రం పక్కన రావాలి. కందర్ప దర్ప,
తర్వాత సుందర దరహాసం అనేవైతే మనం తీసుకున్నామో అలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా కూడా చాలా మంది చాలా చెప్పారు. సో అవి మనకు వస్తాయి. మకరి కరి, మకరి కరి, కరి కరి అనేది రెండు రెండు రిపీట్ అయింది కానీ అర్థభేదం ఉంది. సో అలా పక్కనే వచ్చి అర్థభేదం ఉంటేనేమో చేకానుప్రాస. లాటానుప్రాస లోపల ఏమవుతుందంటే శబ్దము సేమ్, అర్థం కూడా సేమ్, కానీ ఎప్పుడైతే వాక్యం మొత్తము తీసుకుంటామో అప్పుడు వాటి అర్థం మారిపోతుంది. కమలాక్షి నర్చించు కరములు కరములు, ఉత్త కరములు తీసుకుంటే రెండు ఇవి చేతులనే వస్తుంది. చదవడానికి కూడా కరములు కరములు, శబ్దం సేమ్ ఉంది, అర్థం సేమ్ ఉంది. కానీ మొత్తం కమలాక్షి నర్చించి కరములు కరములు అన్నప్పుడు అర్థం మారిపోయింది. ఏంటంటే ఆయనను పూజించే చేతులు, నువ్వు ఇంకొకరిని ఎవరినో పూజిస్తే కుదరదు, నీ భార్యను పూజిస్తే కుదరదు. అక్కడ చూసారా ఆ రోజుల్లో కూడా ఎంత అద్భుతంగా చెప్పారో, నువ్వు దేవుణ్ణి పూజించు కానీ భార్యను పూజించద్దని చెప్పారు. చూసారా సార్, ఇది వాళ్ళు చెప్పలేదు సార్, ఇది మీరు చెప్తున్నారు, నిజం చెప్పండి. ఎవరు అడగట్లేదు. సో సో అట్లాగా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, ఇవి మనకు అంత్యానుప్రాస అయింది. తర్వాత ఇంకోటి ఏంటి, పునరపి జననే జఠరే శయనం, నమ్ 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 అని వచ్చింది. ఇదంతా కూడా అంత్యానుప్రాస కిందకి వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఎగ్జాంపుల్, చాలా బ్యూటిఫుల్ గా అంత్యానుప్రాస కిందకి వస్తుంది. సరే, అంత్యానుప్రాసలో అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం. ఎస్ అబ్సల్యూట్లీ. ఈ రోజు మొత్తం అందరి రసహృదయం బాగా చిటపట చినుకులు పడుతూ ఉంటే అది ఎట్లా వస్తుంది? చీటా పాట అంటే ఏమిటి? వృత్యానుప్రాస. టాట రెండింటికి మీనింగ్ ఏం లేదు, కానీ అది రిపీట్ అయింది అక్షరం కాబట్టి అది వృత్యానుప్రాస అంటే సర్కిల్ అంటే ఏంది? ఒకసారి మీరు ఒకటే గుర్తుంచుకోండి, సర్కిల్ అంటే ఏంది? రాత్రి పగలు. సో మధ్యలో ఒక అక్షరం గ్యాప్ వచ్చిందంటే దాన్ని మీరు ఏమనుకుంటారు? వృత్యానుప్రాస అనుకోండి. వృత్తం అంటే ఏంటి చెప్పండి? వృత్తం అంటే సర్కిల్ కదా. చి టా పా టా, చి ను కు ను, చూసారా టాటా ను వచ్చింది. సో మొదటి రెండు టాలను తర్వాత రెండు నూలని రెండింటిని మనం ఏమంటాము? ఫస్ట్ది వృత్యానుప్రాస అంటాము. ఓకేనా? హరే రామ అది ఉంది కదా, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రెండు వచ్చాయి అందులో. అంత్యానుప్రాస వచ్చింది. చెప్పండి, మీరే చెప్పండి. రెండు వచ్చాయి అందులో, రెండు రకాలు వచ్చాయి. ఇంకోటి ఉత్యానుప్రాస, అంత్యానుప్రాస, రెండు. వెరీ గుడ్. సో ఇప్పుడు మీకు లాస్ట్ చెప్పే వల్ల ఆపేసేనా ఇక్కడికి? ఇంకొక 3 నిమిషాల టైం ఉంది. లాస్ట్ చెప్పమంటే చెప్తా. యమకం ఏదైతే మన మహానుభావుడైనటువంటి భరతముని చెప్పాడో అది చెప్పండి. ఇప్పుడు మనము ఇంతకు ముందు తెలుసుకున్న 4వది ఏంటి? లాస్ట్ది చెప్పండి ఎవరైనా. లాటానుప్రాస. ఇది లాటానుప్రాస లాగానే ఉంటుంది కానీ అర్థం మారిపోతుంది. మనసు భద్రమయ్యే, మనసు భద్రమయ్యే. మన సుభద్ర అంటే సుభద్ర అని అన్నారు, భద్రం అట్లా సార్. మనసు భద్రమైంది. ఇప్పుడు ఇక్కడ కలిసి సుభద్ర వచ్చాయి కానీ రెండింటిది నాకు మొత్తం రాదు, చెప్పండి. మన సుభద్ర సుకృత మహిమ ఏమనవచ్చు, మనసు భద్రమయ్యే మనకు నెల్ల. కరెక్ట్. సో అది చిన్నప్పుడు మనం ఏం చదువుకున్నదే. మనసు భద్ర, ఒకసారి చెప్పండి శైలజ గారు. మన సుభద్ర సుకృత మహిమ ఏమనవచ్చు, మనసు భద్రమయ్యే మనకు నెల్ల. అంటే ఆమె ఎంత అదృష్టవంతురాలో ఎలా చెప్పాలి? మనం అందరం ఆమె సుకృతం, ఆమె మనసు భద్రమైంది కదా, అది మంచిదైంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. అట్లా. సో మన సుభద్ర. ఇప్పుడు ఇక్కడ మీరు సుభద్ర వచ్చాయి. ఓకే, మన సుభద్ర. ఓకే, 5 అక్షరాలు, ఇవి 5 అక్షరాలు. ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. 5 అక్షరాలు అంటే 2 కన్నా ఎక్కువ హల్లులు ఉన్నాయా లేదా? ఒకసారి చూడండి. ఇవి 5 అక్షరాలు ఇవి, కానీ రెండింటివి వెంటనే అర్థాలు మారిపోయాయా లేదా చెప్పండి. బ్రేక్ చేసే దాన్ని బట్టి అర్థాలు మారుతాయి. ఇందులో మనం కరెక్ట్ గా బ్రేక్ చేయాలి. మన సుభద్ర అని ఫస్ట్ దాంట్లో తీసుకున్నాం, మన సుభద్ర అని రెండో దాంట్లో తీసుకున్నాం. సో అర్థాలు మారిపోయాయి. 5 అక్షరాలు. ఇది నేను రుచిరేవ నజాయతే, రుచిరేవ నజాయతే అని చెప్పేసి మీకు సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పాను.
రుచిరే రుచిరేవ రుచిరే వనజాయతే అనేది ఒకటి, రుచిరేవ నజాయతే జాయతే వనజాయతే, రెండు చూస్తే వనజాయతే వనజావతే. కానీ దీంట్లోపల అర్థం దాంట్లోపల అర్థం వేరు. అది కూడా మనం సంస్కృత శ్లోకాలు తెలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. ఈ మనసుభద్ర మనసుభద్ర అన్నప్పుడు 5 మనసైన మన సైనికులు, మనసైన మన సైని. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మనసై అనేవి 2 వచ్చాయి. కానీ రెండింటిది తీసుకుంటే మనసైన అంటే మనసు కలిగినటువంటి మన సైనికులు అనేటప్పుడు అర్థం మారిపోయింది. మన సైనికులు అంటే ఎవరు? వాళ్ళు మన సోల్జర్స్ అని చెప్పి. సో ఇక్కడ ఏమైతుంది, మనం అక్షరాలని కొద్దిగా విడదీయడం ద్వారా సేమ్ అక్షరాలు మనసైన ఈ 2 సేమ్, కానీ మనము మనసైన అనేది ఇక్కడేమో ఒక పదంగా వాడాము, ఇక్కడేమో మన సైనికులు అని చెప్పి విడదీసేసాం. మనసైన మన సైనికులు. యమకాలంకారం అనేది హైయెస్ట్ యూస్డ్ అన్నమాట. ఈ యమకాలంకారంని మన భరతముని ఏమన్నారంటే చాలా అద్భుతమైనటువంటి అలంకారం ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోండి అన్నాడు. యమకాలంకారం ఏమో శబ్దాలంకారాల్లో వచ్చి, అంటే ఉన్న అన్ని శబ్దాలంకారాలలోకి కూడా భరతముని చెప్పింది ఏంటంటే యమకాలంకారం గొప్పది అని చెప్పాడు. అర్థాలంకారాలలో ఉపమా రూపకం దీపకం అవి ఎలాగో చెప్తా నేను, వాటితో పాటు ఇంకో 20 చెప్తా. ఇది అర్థం కాని వాళ్ళు అడగండి. యమకాలంకారానికి ఇంతకంటే ముందు వచ్చింది ఏంటి, లాటానుప్రాస అలంకారానికి. రెండింటికి తేడా ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా? యమకాలంకారంలో మనం ఒక శబ్దాన్ని విడదీసిన దాన్ని బట్టి దాని అర్థం మారుతుంది. కరెక్ట్. అందులోపల సేమ్ పదం, సేమ్ అర్థం, సేమ్ ప్రొనౌన్సియేషన్. కరములు జిహ్వ రెండింటిది అర్థం వేరు, శబ్దం వేరు, సేమ్ వేరు, యాజ్ ఇట్ ఈజ్. కానీ ఇందులోపల ఏంటి, మనం ఎలా బ్రేక్ చేస్తామో దాన్ని బట్టి మారిపోతుంది, మనకు మారిపోతుంది. ఉదాహరణకి మా సారు, నేను ఇది మీకు మీ అందరికి నేను చెప్పాను, గత వారం చెప్పినట్టున్నాను. ఒక ప్రైజ్ వచ్చినప్పుడు నాకంటే తెలివైన వాడు వాళ్ళ స్కూల్లో ఉన్నాడు, కాకపోతే జడ్జిల దోషమో తెలియదు, పాపం అతనికి 2nd ప్రైజ్ వచ్చింది. రాగానే వాళ్ళ సార్ వచ్చి అతన్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు, నన్ను చూపిస్తూ వీడికి బహుమానం వచ్చింది, వీడికి బహుమానం వచ్చింది అన్నాడు. హలో, అర్థమైందా? ఇది యమకం. అర్థమైందా అండి? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి. అదే సిగ్గుపడద్దు, ఇది మనం అలంకారాల క్లాస్, ఇదేమన్నా క్లాస్ పక్కన రాలేదు కదా సార్, మధ్యలో ఇంకో వర్డ్ వచ్చింది కదా. అంటే బహుమానం అంటే ఊరికే వీడికి వాడికి అనడం మొదలు రావచ్చు అంటారా అని అడుగుతున్నాను నేను. మానము బహుమానము కదండి. ఇప్పుడు బహుమానం అంటే గిఫ్ట్, బహుమానం అంటే మంచి షేమ్ అయిందిరే వీడికి అని చెప్పి, షేమ్ అంటారు కదా, అవమానమైంది. యమకాలంకారం అన్నిటికంటే ఎక్కువ వాడతారు. ఓకేనా? సో చాలా బ్యూటిఫుల్ విషయాలు. యాక్చువల్గా ఇవాళ అరగంటే క్లాస్ తీసుకుందాం అనుకున్నా, మీరు ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ చెప్పారంటే, ఇవాళ నాకు ఫస్ట్ టైం నా స్టూడెంట్స్ అంటే నాకు గర్వం అనిపించింది. ఇన్ని రోజుల పాటు నన్ను ఎప్పుడు అవమానపరిచారు, మీరంతా కూడా నా స్టూడెంట్స్ గా అవమానపరిచారు. ఎప్పటికప్పుడు నిద్రలు పోవడము, గురకలు పెట్టడము, క్లాసెస్ సరిగ్గినకపోవడము, ఇవన్నీ చేసి ఇవాళ మాత్రం అందరూ చాలా శ్రద్ధగా విన్నారని నాకు చాలా గర్వం అనిపించింది. సో దానికి కారణం ఏంటంటే ఆత్మతత్వం వర్సెస్ పాటలు సార్, డిఫరెన్స్. ఆత్మతత్వం వర్సెస్ పాటలు ఇస్ ద డిఫరెన్స్. అందుకని ఆడవాళ్ళు అలంకార ప్రియులు. కరెక్ట్. అయితే ఇంకొక విషయం, అందుకని బాగా ఇష్టంగా విన్నాను సార్. లాస్ట్ వీక్ మేకప్ కిట్ ఇచ్చేసారు కదా. మేకప్ కిట్ ఇచ్చేసాను కదా. అయితే ఇంకొకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చాలా అందమైనటువంటి ఇది ఈ పాటల ద్వారా, ఈ భావాల ద్వారా కవులు దేవుళ్ళకి దగ్గరయ్యారు తెలుసా. నాద ఉపాసన అంటారు, పాటలతోటి దేవుణ్ణి దగ్గర అవ్వడం. వారికి ఆ శబ్దాల మధ్య ఉన్న వాటి లోపల అది పెడుతూ పాండిత్యాన్ని చేస్తూ ఇప్పుడు ఎలాగ మన నారాయణ భట్టాద్రి లాగానో అలాగే మిగతా వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మీరు ఇంతింతై వటుడింతై అది ఎవరైనా మొత్తం చదువుతారా? అది ఎవ్వరి చే జనించు జగం ఎవ్వల లోపల నుండి లీనమై ఎవ్వరి యందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం మనాదిన మధ్య లయుండెవడు సర్వమే తానే అయిన వారి ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడదని గాని, తర్వాత లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంచి గటి కంబలనెవ్వడు ఏకాకృతి నెరుగునో అతని తెలిసే. ఇవన్నీ కూడా గజేంద్ర మోక్షము. ఇవన్నీ కూడా పోతన దాంట్లో మనం చదువుతుంటే ఎందుకు మనకు ఆనందంగా అనిపిస్తుంది? ఎందుకోసం అంటే ఇది
అది కేవలం శబ్దమే కాకుండా అర్థం కూడా అత్యద్భుతంగా రాశారు. ఇంతింత వటుడింత ఎవరికైనా వచ్చా అండి? నవో వీధి పైన అంతై తర్వాత అది ఎవరికైనా నోటికి వచ్చా? అది ఎంత అద్భుతంగా ఉంది. ఆయన ఎదుగుతూ ఉంటే ఏమైపోయిందంటే, ముందు ఆయన అలా ఎదుగుతుంటే సూర్యుడు ముందేమో ఆయన తల మీద ఏదో భూషణలాగా వెలిగాడు. తర్వాత మెల్లిగా నుదుటి పైన ఈయన ఇంకా ఎదిగేసరికి ఇక్కడ బొట్టులాగా అయ్యాడు. ఇంకా కొద్దిగా వచ్చేసరికి అక్కడ కంఠాభరణం అయ్యాడు. ఇంకొద్దిగా అయితే వడ్డానం లాగా అయ్యాడు. ఇంకొద్దిగా అయితే కాళ్ళ కింద పీటలాగా అయ్యాడు. ఇవన్నీ ఆయన అంత అద్భుతంగా వర్ణించగలిగాడు. సో నేనేమంటానంటే, కవి హృదయం అంటే మన మనసు లోపల స్పందించే హృదయం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ టైం నేను చెప్తున్న మాటకి మీకు అర్థం కావాలి. ఏంటంటే, ఇక్కడ గుండెకు చిల్లు పడితే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఎప్పుడైతే మీరు నిజంగా భావనతో ఉంటారో మీకు అప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. మీరు బాధపడుతున్నట్టు కాదు, అవి ఆనంద బాష్పాలు. మీకు గుండె ఇదైపోయి ఆనందం అలా బయటికి రావాలి. నేను మీ అందరికీ ఒక కథ చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో. శివుడికి కేశవుడికి తేడాతోని ఒక కవి ఏం చేశాడంటే, ఆయన ఇక్కడ ఏమంటారు దాన్ని ఏమంటారు, ఈ శ్రీశైలం దగ్గర లక్ష్మీనారాయణ నరసింహస్వామి టెంపుల్ ఏంటది? అహోబిలం వెళ్తుంటాడు ఆయన శివుడు. అంతలోకి అనుకోకుండా ఏమైతుందంటే, ఆయన శివుడిది అది ఆయన పల్లకీలోంచి శ్రీశైలం కొండ సేమ్ కదా, మరి శ్రీశైలానికి దానికి సేమ్ కొండ. అటు చూసేసరికి ఏమైపోయిందంటే, ఒక్కసారి ఇది చూసారని చెప్పి ఇలా కళ్ళు మూసుకోగానే దెబ్బకి ఆయన కళ్ళు పోగానే ఆయనకి ఏం తప్పు చేశాడో అర్థం కాదు. అప్పుడు ఆయనకి తెలిసిన వారు చెప్తారనమాట, నువ్వు చేసిన తప్పేంటంటే, దేవుళ్ళు ఒకటేరా, శివకేశవులకి నువ్వు భేదం చూపించావు, అది తప్పు అని చెప్పి. మరి ఏం చేయాలి అంటే, దేవుడిని అడుక్కో. నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపం మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు, కాబట్టి దేవుడిని అడుక్కోపో అంటే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి ఆ శివలింగానికి ఇలా కొట్టుకుంటూ ఉంటే, ఆయన రుద్రాక్ష మహిమ, విభూతి మహిమ అని చెప్పి ఆయన పేరు నేను ఎప్పుడు చెప్దాం అనుకుంటా, మీకు మర్చిపోతూ ఉంటా. అద్భుతమైనటువంటి కావ్యం అది. నా దగ్గర బుక్ ఉంది, నేను అది మీకు షేర్ చేస్తాను. అద్భుతమైన కవిత్వం. అది రాస్తూ ఆయన తలని కొట్టుకుంటూ అంటే ఆ కొట్టుకోవడం ఏది, నేను ఇంత తప్పు చేశాను, ఈ దేవుడిని చూస్తుంటే ఇవాళ నాకు కళ్ళు కనిపించినట్టే కనిపిస్తున్నాయి అని చెప్పేసి అది రాస్తారనమాట. విభూతి రుద్రాక్షలు వేసుకోవడం వల్ల ఎంత గొప్పది అని చెప్పేసి రాస్తాడు. విభూతి ఎందుకు ధరిస్తారు? మనం జీవితం అశాశ్వతము అని చెప్పి తెలుసుకోవడానికి. సో రుద్రాక్ష ఏంటి? పవిత్రమైనటువంటిది అది అని చెప్పేసి దానికి రుద్రాక్ష మహిమ, విభూతి మహిమ రెండు కూడా చాలా డీటెయిల్ గా రాస్తాడు ఆయన. రాసి తల కొట్టుకుంటూ ఉంటే ఇట్లా గుండె ఇదయ్యి, ఆయనకి తల కొట్టుకున్నందుకు ఏడుపు రాదట. ఆ శ్లోకాలలో అర్థం ఏంటంటే, తల కొట్టుకుని దానికి దెబ్బ తగిలినందుకు ఏడుపు రాదు ఆయనకి, గుండె లోతుల్లోంచి వచ్చినటువంటి ఏడుపు అన్నమాట అది. సో అది ఇప్పుడు మీరు శంకరాభరణం సినిమా చూస్తే ఎక్కడి నుంచి వస్తుంది ఏడుపు? గుండె లోతుల్లోంచి వస్తుంది. గుండె లోతుల్లోంచి రావాలి, అది కరెక్ట్. అది ఎంత బాగుంటుంది. అదే మీరు సప్తపది సినిమా చూస్తే వాడు ఆమెను చూడగానే భార్య అనిపించదు, తల్లి అనిపిస్తుంది. అనిపించేసి ఐగిరి నందిని పాడి అంటే ఏంటి, ఇవన్నీ చూస్తే మనకు ఒళ్ళు జలధరించాలి, గుండె స్పందించాలి. అది అప్పుడు కదా మనం మనుషులము. స్పందించండి ఏముంది, నేను చెప్పే కదా, సంభాజిని ఔరంగజేబు కొడుతుంటే పాప్కార్న్ తింటా కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఏమనాలి నేను? సో ఉన్నారు, అలాంటి పాపాత్ములు ఉన్నారు. నేను ఏదైనా కూడా మన దేశభక్తుల గురించే గాని, దేవుళ్ళ గురించే గాని ఇవన్నీ చెబుతున్నప్పుడు అనుభవంగా తెలుసుకుంటే ఏ పూజ అవసరం లేదు తెలుసా. నన్ను నమ్మండి, నేను మీతో ఎప్పుడు అబద్ధం చెప్పను, ప్రామిస్ చెప్తున్నా, ఎప్పుడు అబద్ధం చెప్పను నేను మీతోటి. మీకు నిజంగా హృదయం స్పందించి భగవంతుడికి దగ్గర అయితే మీరు ఏది చేసినా సరే భగవంతుడికి దగ్గర అయ్యే పని చేస్తే చాలు. జస్ట్ భగవంతుడికి దగ్గర అయ్యే పని. ఏ పూజలు అవసరం లేదు, ఏ నోములు అవసరం లేదు, ఏ వ్రతాలు అవసరం లేదు. మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మి భగవంతుడి లీలలను గుర్తించుకుంటే చాలు. ఒక్కసారి శ్రీకృష్ణుని ఊహించుకోండి, ఎంత అల్లరి చిల్లరగా ఉన్నాడు. కానీ మరి రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు ఎంత. నిన్న నేను మా పిల్లలకి సందేశం ఇచ్చాను, అల్లరి చేస్తున్నాడు కదా శ్రీకృష్ణుడు, అందరి ఇళ్ళ లోపల వెళ్ళగొట్టడానికి వెళ్తాడు అనమాట. వెళ్తుంటే ఒకసారి ఎవరో అతన్ని మా ఇంట్లో కొడతావా దొంగ ఇది అని చెప్పి తిడతారు. నెక్స్ట్ డే ఏం చేస్తాడు, కోపం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అందరి ఇళ్ళకి వెళ్ళి వెన్నెలు కొడతాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి వెన్నెలు కొట్టాడు. ఆమె బెంగపడుతుంది, ఏంది కృష్ణమ్మ ఇంటికి రాలేదు అని చెప్పి అమాయకంగా, నన్ను తిట్టావు కదా అని చెప్పేసి మళ్ళీ రివర్స్ వేసుకుంటాడు అనమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, గుండె ఇలా నీరైపోదా మనకు. అంటే భగవంతుడి లీలల్ని తలుచుకుంటేనే. ఎందుకు భక్తి మార్గం ఎందుకు వచ్చింది? అందుకోసమే వచ్చింది భక్తి మార్గం. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనను ఆ స్పందించే లోపల ఎక్కడో ప్రతి ఒక్కరి హృదయము సాఫ్ట్ గా ఉంటది. గుర్తుంచుకోండి, నేను మంచోని, వాడు మంచోడు, వీడు మంచోడు, అందరు మంచోళ్ళే. హృదయం దగ్గర అందరూ కూడా మంచి వాళ్ళే ఉంటారు.
ఆ మంచి హృదయాన్ని బయటికి తీయడానికి ఎక్కువ టైం పడుతుంది. దానికి కావ్యములు మాత్రమే ఉపయోగపడతాయని ధ్వన్యాలోకంలో తెలుసుకుంటాం మనం. మళ్ళొకసారి చెప్తున్నా, మనలో ఉండే స్పందించే హృదయం, మనలో ఉన్నటువంటి రస హృదయము, మనలో ఉన్నటువంటి దేవుడికే గాని దేశంకే గాని ఏ కాజ్ కైనా కూడా మీకు స్పందించే హృదయం ఉందా లేదా అంటే ఇక్కడ హృదయంలో తెలుస్తుంది. అది హృదయంతో మాత్రమే దీనికి కనెక్షను. బుద్ధితోటి కనెక్షన్ ఉంటే జ్ఞానయోగము, హృదయంతో కనెక్షన్ ఉంటే భక్తి యోగము, చేతులతో కనెక్షన్ ఉంటే కర్మయోగము. ఎవరైనా చెప్పండి ఇది ఒకసారి. నేను చెప్పింది నిద్ర లేచిన వాళ్ళు చెప్పండి కొద్దిగా. చేతులతో కనెక్షన్ ఉంటే కర్మయోగం సార్, హృదయంతో కనెక్షన్ ఉంటేనేమో భక్తి యోగము, బుద్ధితో కనెక్షన్ ఉంటేనేమో జ్ఞానయోగం. చక్కటి విషయాలు తెలుసుకుంటాం మనం సంస్కృత శిక్షణ తరగతులలో. చాలా అద్భుతమైనది. మీకు 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 ఎన్ని వారాల పాటైనా మీకు చక్కటి నవలలు, చక్కటి సాహిత్యము, ఎన్ని పుస్తకాల విషయాలు, ఎన్ని మనము పాత గ్రంథాలు, ప్రతి గ్రంథంది విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ప్రతి గ్రంథము మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. పురాణ వేర గ్రంథమాలలో 12,000 సంవత్సరాల భారతీయ చరిత్రని రాశారు ఆయన. దాని కథల రూపంలో మనకు అందించారు. అందరు ఏమంటారు, మన శ్రీకృష్ణుడు 5,127 సంవత్సరాల కింద పుట్టాడని మనం కూడా ఒప్పేసుకున్నాం. ఫారినర్స్ అది కూడా ఒప్పుకోరు. ఈయన ఒప్పుకోరు. విశ్వనాథ సత్యనారాయణ గారు 12,000 సంవత్సరాల కింద, మాకు ఆయన సుట్టమవుతారు విశ్వనాథ సత్యనారాయణ గారు, గర్వంగా చెప్పుకుంటారు ఆయన. 12,000 సంవత్సరాల కింద మన చరిత్ర ప్రారంభమైంది. సహదేవుడు అంటే జరాసంధుని కొడుకుని సహదేవుడు అంటారు అనమాట. శ్రీకృష్ణ భగవానుడు జరాసంధుని హతమార్చిన తర్వాత భీముడి సహాయంతో సహదేవుణ్ణి రాజుగా చేస్తాడు. చేసిన తర్వాత వచ్చినటువంటి డివిజన్స్, ఇండియా మొత్తం ఎలా డివైడ్ అయింది ఏంటి, ఇవన్నిటి ద్వారా ఏం తెలుస్తుంది మీకు? ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీ తెలుస్తుంది, మన కల్చర్, మన హెరిటేజ్, ఇవన్నీ తెలుసుకోవడానికి స్పందించే హృదయం ఉంటే అన్ని అర్థమవుతాయి. అది అందరికీ కూడా ఇవాళ నచ్చినారు నాకు. మీరు అంతా బాగా అనిపించింది. చక్కటి క్లాస్. ఆఫ్టర్ వెరీ లాంగ్ ఇవాళ నేను తలకాయ నొప్పితో చెప్తానా లేదా అనుకున్నాను, బట్ అసలు తలకాయ నొప్పి లేదు, ఏం లేదు, అసలు అన్ని బలాదూరు. సో అఫ్ కోర్స్ ఇవాళ కూడా లంకనమే. సాహిత్యంలో ఇంకొక కొన్ని దగ్గర మనకి వాళ్ళు యూజ్ చేసిన వర్డ్స్ అవన్నీ కనురెప్పులు టపటప కొట్టుకున్నాయి. కనురెప్పులు కొట్టుకుంటే శబ్దమే రాదు, కానీ ఆ టపటప అనడంలో ఒక సౌండ్ క్రియేట్ అవుతుంది అసలు. అదే కదా, చిట కొమ్మలు, చిటారు కొమ్మలు అని చెప్పేసి మనం చిన్నప్పుడు ఎంత పోసి ఆ చప్పుడే కావు అని చెప్పి చిన్నప్పుడు ఒక సామెత తెలుసుకుంటాం కదా. అందరి దగ్గర పెద్ద బాల శిక్ష ఉందా? పెద్ద బాల శిక్ష కొనుక్కోండి, లేకపోతే మా ఆర్ఎస్ఎస్ షాప్ కి, మీ దగ్గరలో ఆర్ఎస్ఎస్ షాప్ కి వెళ్ళి ఒక పెద్ద బాల శిక్ష కూడా కొనుక్కోండి వీలైతే. సో కొద్దిగా ఇవన్నీ మన సాహిత్యాన్ని మనం మర్చిపోకూడదు. తెలుగైనా సంస్కృతం అన్నొకటే, మనకు సంస్కృతంలోంచే వచ్చింది తెలుగు కూడా. సో శ్రీనాథుడు వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది తెలుగునే సంస్కృతంలో వాడేసి డైరెక్ట్ గా అదే సంస్కృతం అని కూడా మనం నమ్మించారు. అవి కూడా ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు. సో శ్రీనాథుడు తెలుగుని చెప్పండి మేడం. నమస్కారం అండి. నమస్తే మేడం. 1000 పదాలు 3 సార్లు చదివాను కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. అయ్యో, అర్థం చివరికి డొనేట్ చేసేసాను. చక్కగా చెప్తాను మీకు, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1000 పడగలు ఏంటంటే, అసలు జనరల్ గా కావ్యం ఎలా ఉండాలి అనేది 1000 పడగలతోటే వస్తుంది. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఒకసారి క్లుప్తంగా చెప్తాం. 1000 పడగలు లాంటి పుస్తకాలలో ఏంటంటే వర్ణన ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి నేను అట్లా రోడ్డు మీద నుంచి వెళ్తున్నా, అదైనా ధర్మారావు రోడ్డు నుంచి వెళ్తున్నాడు, ఆయనకి సూర్యనారాయణ కనిపించాడు అని చెప్పి సూర్యనారాయణ యొక్క హిస్టరీ ఒక 10 పేజీలు చెప్తాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు, వాళ్ళ తాత ఏం చేశాడు, వాళ్ళ బిజినెస్ ఏంటి, మనం అనుకుంటాం సో కథకు చాలా ఇంపార్టెంట్ అట్లా ఇట్లా అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ సూర్యనారాయణ మనకి ఎప్పుడు కథలో కనిపిస్తాడు. ఎన్నో క్యారెక్టర్లు ఉంటాయండి, నాకు అర్థమైంది అది ఒక్కటే. ఎందువల్ల ఉంటాయి ఆ క్యారెక్టర్స్? ఎందువల్ల ఉంటాయంటే ఆ క్యారెక్టర్స్, ఇప్పుడు అది విశ్వనాథ సత్యనారాయణ గారు అది రాసినప్పుడు ఇంకా మనకు స్వాతంత్రం వస్తూ రాకుండా ఉన్నటువంటి సిస్టము, అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే మన హిందూ సిస్టమ్ ఉందో దానికి వ్యతిరేకంగా ప్రజలే పరిపాలించడము, అంతవరకు ఒక రాజు పరిపాలించడము, లేకపోతే ఒక ప్రభువు పరిపాలించడము. ఇటువైపు సమాజంలో వస్తున్నటువంటి మార్పులు, అంటే జనం ఎలా మీరు తంబు బాధ అని ఒక సినిమా వచ్చింది చూసారా, హారర్ మూవీ. అది చాలా TUMBBAD అని చెప్పి అందరూ తప్పక చూడండి ఆ సినిమాని. అది ఆస్కార్ ఎందుకు రాలేదని నాకు అనిపిస్తుంది. హారర్ మూవీ, అది భయపడే వాళ్ళు చూడకండి, కానీ అది తప్పక చూడవలసిన సినిమా. ఆ సినిమా తీయడానికి 7 సంవత్సరాలు పట్టింది. హిందీ సినిమా, తెలుగు సబ్ టైటిల్స్ ఉన్నాయేమో పెట్టుకొని, ఇంగ్లీష్ కానీ సబ్ టైటిల్స్ ఉన్నాయేమో చూసుకోండి. ఆ సినిమా ఒక 10-20 సార్లు చూసుంటాను నేను. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ 1000 పడగలు, ఆ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఆ డిస్క్రిప్షన్ అమేజింగ్.
ఆ డిస్క్రిప్షన్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఆ రోజుల్లో ఉన్నటువంటి కల్చరు, ఆ రోజుల్లో జనాలు ఎలా ఉండేవాళ్ళు, ఆ రోజుల్లో కుటుంబ విలువలు ఎలా ఉండేవి, ఆ రోజుల్లో అన్నదమ్ముల మధ్య విలువలు ఎలా ఉండేవి, ఆ రోజుల్లో భార్యాభర్తల మధ్య బంధాలు ఎలా ఉండేవి. సో ఆ డిస్క్రిప్షన్ అంతా తీసేస్తే మీకు చాలా సింపుల్ నవల అది. ధర్మారావు వాళ్ళ నాన్నగారు నలుగురిని పెళ్లి చేసుకుంటాడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, నలుగురికి నలుగురు పిల్లలు పుడతారు. అందులోపల బ్రాహ్మణ్కి పుట్టిన ఆయన పేరు ధర్మారావు. ఈయన యొక్క జీవిత చరిత్ర, ఆయన పెళ్లి, ఆయన వైఫ్ తో ఉన్నటువంటి సంబంధము, మధ్యలోపల వైఫ్ ఒకసారి చుట్టాలింటికి వెళ్ళిపోతుంది, అత్తగారింటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వీళ్ళ అమ్మ వెళ్ళి పతిని తీసుకురారా అంటే కోడల్ని తీసుకొస్తుంటాడు, వారిద్దరి ఆనందం, ఇవన్నీ ఏంటంటే మనకు సామాన్యమైన కథలాగా అనిపిస్తూ ఉంటాయి. తర్వాత జరిగినటువంటి ఒక ట్రాజడీ, ఆ ట్రాజడీ నుంచి మళ్ళీ ధర్మారావు ఎలా నిలదొక్కున్నాడు జీవితంలో. దీనికి 1000 పడగలకు సంబంధం ఏంటి? ఆదిశేషువు 1000 పడగల మీద ప్రపంచం మొత్తాన్ని కాపాడుతున్నాడు. సహస్రం. ఇది ఏంటంటే కథ రూపం కంటే కూడా వర్ణన రూపంలో ఎక్కువ. మీకు ఇంగ్లీష్ లోపల ఒక నవల వచ్చింది, సూటబుల్ బాయ్ అని చెప్పి, చదవని వాళ్ళు తప్పక చదవండి. ఆ నవల లోపల ఏంటంటే మీకు విక్రమ్ సేత్ రాసినటువంటిది, ఇంత పెద్ద బుక్, ఇంత పొడుగుది, అది బుకర్ ప్రైజ్ వచ్చింది. బుకర్ ప్రైజ్ వచ్చినందుకు ఏముంటదా అంటే ఏం లేదు, ఒక తల్లి తన కూతురికి 3 వరులను చూస్తుంది, అందులో ఎవరితో పెళ్లి చేయాలి, అంతే, దట్స్ ఆల్. మొత్తం నవల ఏ సూటబుల్ బాయ్. కానీ ఇంత పొడుగు, ఇంత పెద్దది. అంటే ఏంటంటే వర్ణనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వర్ణన ద్వారా ఏం తెలుస్తుంది, ఇప్పుడు ఈవెన్ మీరు ఫారిన్ కవులు వాళ్ళవి కూడా తీసుకుంటే చక్కటి వర్ణన ఉంటుంది. ఆ వర్ణన ఏం చేస్తారు, వాళ్ళు హోటల్కి వెళ్ళారు అని చెప్పారు అనుకోండి, ఆ హోటల్ లోపల ఏం తిన్నారు, అది దేంతో తయారు చేశారు, తయారు చేయడానికి ఎంతసేపు వేడి చేశారు, ఏ ఐటమ్ అందులో వేశారు, ఇవి కూడా చెప్తారు. సో జనరల్ గా ఏంటంటే ఇవి మాత్రమే మనకు తర్వాత తరాలకు అందించగలిగేది. కథలు ఎవరైనా అందించగలరు, కానీ వర్ణన ఆ అటెన్షన్ టు డీటెయిల్స్ అని అంటారు అనమాట ఇంగ్లీష్ లోపల. అది ఎవరు చేసుకోగలరు. అందుకోసమని భాషా భేదం లేకుండా వీలైనన్ని నవలలు, వీలైనన్ని కథలు పాతవన్నీ చదవడం మొదలెడితే అప్పుడు మీకు అమృతం కురిసిన రాత్రితో సహా ప్రతి నవల అర్థమవుతుంది. చలం సాహిత్యంతో సహా మీకు అన్ని అర్థమవుతాయి. కళాప్రపూర్ణ లత సాహిత్యాలు ఎన్నో మనకు అర్థం కావు, కానీ అవి తర్వాత చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది, అమ్మ బాబోయ్ ఇంత గొప్పగా రాశారా అని చెప్పేసి. సో ఇలాగా మనము అన్ని సాహిత్యాలలో అన్నిట్లలో కూడా అత్యంత గొప్ప ఇవి ఉన్నాయి. సంస్కృత సాహిత్యంలో కూడా కనీసం మీకు ఒక 100 పుస్తకాలు నేను పరిచయం చేస్తాను. సో తెలుగులో ఒక 100 దాకా పరిచయం చేస్తాను. సార్ ఆదిపట్ల నారాయణ దాస్ గారు వస్తే నా ఎరుక, అది కూడా అలాగే ఉంటుంది సార్. మొత్తం వర్ణన, ఫుల్ అంతా వర్ణన, పూర్తి వర్ణన. అండ్ ఇంకా ఏంటంటే కొంతమంది అసలు ఎక్కువ నవలలు కూడా రాయలేదు. ఇప్పుడు మీరు చూస్తే అసమర్థుడి జీవన యాత్ర, గోపిచంద్, అది ఒకటే నవల, ఆయన మళ్ళీ జీవితంలో ఎప్పుడు రాయలే. తర్వాత ఒక సినిమాగా కూడా వచ్చింది, ఇది పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, ఎవరన్నా చదివారండి అది? అయితే ఒక పని చేయండి, అది మీరు అర్థమైనా కాకపోయినా మన దూరదర్శన్ లోనూ దేంట్లోనూ అది ఒక సినిమాగా తీశారు దాన్ని. ఇప్పుడు నేను కొట్టండి, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అని కొడితే అది మీకు సినిమాగా కూడా వచ్చింది. అది చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అందులో కథ ఏముండదు, చాలా చిన్న కథ. కాకపోతే మీకు అందులో ఏమవుతుంది, సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు, ట్రాన్సిషన్ పీరియడ్ అంటే చెప్తారు. ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లోపల వచ్చినటువంటి మార్పులు ఏం జరిగాయి, కమ్యూనిజం గవర్నమెంట్ ఎలా వచ్చింది, డెమోక్రసీ ఎలా వచ్చింది, కమ్యూనిస్ట్ గా ఉన్న వాళ్ళు కమ్యూనిస్ట్ గా నుంచి మామూలు వాళ్ళుగా ఎలా మారిపోయారు. నేను ఎప్పుడు మీ అందరికి ఒక జోక్ చేస్తూ ఉంటాను, జ్ఞాపకం ఉందా, కమ్యూనిజం కి క్యాపిటలిజం కి డిఫరెన్స్ చెప్తూ నేను అంటూ ఉంటాను, మీరు 25 ఏళ్ల దాకా కమ్యూనిస్ట్ కాకపోతే నీకు హృదయం లేదు, 25 ఏళ్ల దాకా నువ్వు కనుక కమ్యూనిజం ని సపోర్ట్ చేయకపోతే, నువ్వు కమ్యూనిస్టు కాకపోతే నీకు హృదయం లేదు, 25 ఏళ్ల తర్వాత కూడా నువ్వు కమ్యూనిజం గురించి ఆలోచిస్తే నీకు బుద్ధి లేదు అని చెప్పేసి ఒక సామెత విన్నారా? ఇది ఎప్పుడైనా నేను చెప్పగా విన్నారా ఎవరైనా? పర్లేదు, ముగ్గురైనా మెలకుగా ఉన్నారు. అదే ఏమైతుందంటే ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది, మీరు చాలా నిద్రలు పోతారండి, చాలా రాత్రి 12-1 గంట దాకా పడుకోవద్దు, మీరు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు నిద్రలు పోతున్నారు. ఎనీవే, సో చక్కటి క్లాసు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీబడి. అండ్ అందరూ కూడా ఇదే శ్రద్ధను చూపించండి, ఎందుకంటే ఇవే మనను ప్రశాంతంగా మిగిల్చేవి. ఎలాగో రేపు మళ్ళా మండే నాడు కష్టపెడతా, మనకు దశలోకి ఉంది ఫుల్, మళ్ళీ ఆత్మతత్వం సచ్చేటుగా ఇబ్బంది పడుతూ నేర్చుకోవాల్సిందే, తప్పదు. శ్లోకాల్లో ఎక్కువ అంత్యాన్ ప్రాసలు వచ్చాయి కదండి, ఎక్కువ అంత్యాన్ ప్రాసలు వచ్చాయి కదా. అంత్యాన్ ప్రాసలు కరెక్ట్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్, అంత్యాన్ ప్రాసలు ఉన్నాయి. ఇప్పుడు భజగోవిందం అనేటటువంటిది 2 సార్లు రిపీట్ అయింది పక్క పక్కనే, కాబట్టి అది మీకు
వృత్యానుప్రాస అవ్వచ్చు, చేకానుప్రాస కూడా అవ్వచ్చు. సేమ్ చేకానుప్రాస కాదు, ఒకే అర్థం ఉంది కాబట్టి. అయితే గోవిందం గోవిందం అనే దాన్ని మీరు వేరే అర్థం తీసుకుంటే భజ గోవిందం భజ గోవిందం. ఫస్ట్ భజ గోవిందం ఏమో భగవంతుడిని, రెండవ గోవిందం ఏమో ఆయన గురువు గారిని, గోవిందాచార్యులు. శంకరాచార్య గురువు గారి పేరేంటండి? గోవిందాచార్యులు. సో ఈ రెండు అర్థాలు వేరుగా తీసుకుంటే ఎస్, అప్పుడు అది మీకు చేకానుప్రాస అయ్యేటటువంటి అవకాశం. సార్ లావక్కింతై లేదు ధైర్యం, అది అంత్యానుప్రాస అవుతుందా? మీరు చెప్పండి, మొత్తం శ్లోకం అది చదివి. లావక్కింతై లేదు ధైర్యం విలోలం బయ్యన్ ప్రాణంబుల్ తావులు దప్పెన్ అయ్యన్ దప్పెన్ అట్లా వస్తున్నది కదా సార్. అయ్యే 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 అయ్యని వస్తుంది, అది చివరిలో వస్తే అంత్యానుప్రాస. సో మధ్య మధ్యలో వస్తుంటే అది వృత్యానుప్రాస అవుతుంది. సో ఆ విధంగా ఉంటాయి. చాలా మంది ప్రాసలు రాశారు, చాలా మంది ప్రాసలు రాసి మనందరికీ కూడా సాహిత్యాన్ని దగ్గర చేశారు. ఖచ్చితంగా చెప్పాలంటే శబ్ద అలంకారం అంటే ఏంటి అంటే, శబ్ద అలంకారము అనుప్రాసల ద్వారా వస్తుంది. అనుప్రాస అనగా ఏమిటి అంటే రిపిటేషను. ఈ అనుప్రాస ఎక్కడొస్తుంది? మనకు యమకంలో వస్తుంది, చేకానుప్రాసలో వస్తుంది, లాటానుప్రాసలో వస్తుంది, వృత్యానుప్రాసలో కూడా మనకు ఇది అంత్యానుప్రాస. వీటన్నింటి లోపల వస్తాయి అని చెప్పి ఈ రోజు మనము చక్కటి విషయాలని తెలుసుకున్నాం. ఓకేనా? ఇంకా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి, తెలిసిన పాటలు పాడుకోండి. ఇవాళ కొత్తగా తెలిసింది ఏంటంటే గౌరీ మోహన్ గారికి మనందరము ఒక మంచి ఒక క్లాప్. అందరికి ఆవిడ ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నారా? ఆవిడకి మాత్రం అసలు మీరు ప్రతి క్లాస్ లో ఒక పాట ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ మీరు పాటతో స్టార్ట్ చేయండి, మనం తర్వాత క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. చాలా మంచిగా అనిపించింది, ఉదయం చాలా ఆహ్లాదం అనిపించింది. సో ఏదైనా కూడా మనసు ఎట్లా ఉండాలండి, ఇలా ఉప్పొంగుతూ ఉండాలి ఎప్పుడూ కూడా. ఉల్లాసంగా ఉంటే ఏమవుతుంది తెలుసా, మనకు రోగాలు రావు. గుర్తుంచుకోండి. అంటే తలకాయ నొప్పి మీకు తగ్గిందా సార్ అంటే, ఏదో నేను తగ్గించుకుంటున్నాను, నా రేంజ్ లో నేను తగ్గించుకుంటున్నాను. పూర్వజన్మది అది ఏం చేస్తాం, గొంతు తలకాయ నొప్పి అవి తగ్గవు కానీ. సో సంతోషం అండి అందరికి. నాకు యాక్చువల్ గా గొంతుది నేను మర్చిపోయాను. మన స్టూడెంట్స్ లో ఒకరు నాకు మందు పంపించారు. ఎవరు పంపించారండి? ఈ గ్రూప్ లో ఉన్నారా వారు? నాకు మందు పంపించారు ఒకరు. గ్రూప్ లో ఒకరు నాకు మందు పంపించారు వాళ్ళ ఊరు నుంచి. సార్ ఇది నేను తయారు చేశాను, మీరు వాడండి, మీకు 2-3 డోసులకు తగ్గిపోతుంది అని పంపించారు. మన గ్రూప్ లో ఎవరో నాకు జ్ఞాపకం లేదు, అది మర్చిపోయాను. అయ్యో పాపం, ఆవిడ కొరియర్ ఖర్చులు పెట్టుకుని మరీ పంపించారు నాకు. మర్చిపోయాను ఆవిడ పేరు, చూసారా? అందుకే ఎప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేయకూడదండి, మర్చిపోతారు, తొందరగా మర్చిపోతారు జనాలు తీసుకున్న సహాయం. సో ఆవిడ ఏదో మిక్స్ చేసి పంపించారు నాకు. 3 days లో తగ్గిపోయింది. 2-3 doses లో తగ్గిపోయింది. డేస్ కాదు, 2-3 doses లో తగ్గిపోయింది దగ్గు. ఆవిడ అన్నారు మీరు ఇది వాడండి సార్ అని చెప్పారు ఆవిడ. నేను ఆవిడ పేరు పెడతాను, గ్రూప్ లో పెడతాను. నేను మర్చిపోవడం చాలా తప్పు చేశాను. ఇగో ఇదే పాపం, ఇవే పాపాలు చేసుకోవడం వల్ల పశ్చాత్తాపడ్డం. ఏంటి సార్ ముందు మీరు ఒక్కసారి చేస్తారు కొద్దిగా అల్లము, మిరియాలు, జీలకర్ర ట్రై చేసాము, అవి ఇంట్లో ట్రై చేసాము. కానీ ఆవిడేమో సెపరేట్ కంపోజిషన్ తో తయారు చేసి పంపించారు. ఇంట్లో చేశాను, చాలా సార్లు ట్రై చేశాము, తగ్గలేదు. ఆవిడ చేసింది మాత్రం చాలా బాగా. సరే మీరు చూడండి, ఇది మీకు తగ్గకపోతే ఇది నేను ఎంతో మందికి తగ్గించాను అంటే పంపించారు. సరే ఊరికే ఎందుకు ఆవిడని బాధ పెట్టడం అని వేసుకునేసరికి తగ్గిపోయింది. 3 డోసులకే తగ్గిపోయింది. సారీ శారద గారు ఏదో అడుగుతున్నారండి మీరు? అదే సార్, ఏంటి హెడేక్ తగ్గింది అంటున్నారా? ఏం తగ్గింది అని అడుగుతున్నాను సార్. దేనికి పంపారు మందు? గొంతు దగ్గుకా సార్? తలకాయ నొప్పికి తగ్గితే నాది సగం ఆస్తి ఇచ్చేస్తాను, నా విద్య అంతా ఇచ్చేస్తాను, నా విద్య ఆస్తి అంతా ఇచ్చేస్తాను. ఓకే, అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. రేపు రాత్రి మళ్ళీ ఎప్పట్లాగే అతి కష్టమైనటువంటి దశశ్లోకి అందులోపల వీలైనంత సులభంగా వివరణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. 5వ శ్లోకం మనం ప్రారంభించుకున్నాము. ఆ 5వ శ్లోకం యొక్క వివరణ ఎంతో కొంత ముందుకెళ్దాం, ఎంతో కొంత 2 లైన్లైనా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మీకు అర్థమయ్యేదాకా వదలకుండా ప్రయత్నం చేస్తాను. అలాగే మీరందరూ కూడా చక్కటి సాధన చేసుకోండి. ఎప్పుడూ ఆనందంగా ఉండండి, దుఃఖాన్ని దగ్గరికి రానియకండి. చక్కగా ఆనందంగా ఉండండి, ఆహ్లాదంగా ఉండండి ఎప్పుడు కూడా. అలాగే ఎప్పుడు కూడా మనసు అలా స్పందిస్తూ అలా గెంతుతూ అలా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి.
జై శ్రీకృష్ణ, అందరికీ శుభం కలుగుతారు. గౌరీమోహన్ గారు ఒక పాట పాడరండి, జై చిన్న కృష్ణ సార్. వెళ్ళిపోయారా? సరే, నెక్స్ట్ క్లాస్ లో పాడిద్దాం తప్పకుండా. ఫస్ట్ పాటతోటే మనం ప్రారంభించుకుందాం నెక్స్ట్ క్లాస్. జై శ్రీకృష్ణ, అందరికీ కూడా శుభరాత్రి.